ప్రజెంట్ నాతో పాటు ఉన్న గెస్ట్ జై మూవీ హీరోయిన్ సంతోషి. ట్వంటీ ఇయర్స్ అయిపోయింది మేడం, ఇప్పటికి మర్చిపోలేము. ఏజ్ అయిపోయింది కదా మేడం, మనం ఎన్ని బిజినెస్లు చేసినా ఎంత సంపాదించినా యాజ్ ఎ యాక్ట్రెస్ గా లోపల ఉంటుంది కూడా ఎక్కడో తెలియకుండా. నేను ఒక హీరోకి సిస్టర్ గా మదర్ గా కూడా చేయలేను. అందరిలాగా మీరు కూడా రోజులు ఇచ్చి ప్రపోజ్ చేసుకున్నారా, లేకపోతే ఫైటింగ్ ఆ ఇంట్లో ఈ ఇంట్లో? యాక్చువల్ గా ఒప్పుకున్న తర్వాత అయితే గొడవలు జరిగిందే కానీ అంటే ఇప్పుడు ఆల్రెడీ మీరు ఒక హీరోయిన్ గా చేస్తున్నారు, ఇప్పుడు ఇంకొక హీరోయిన్ కి మేకప్ చేయాలి, బ్రైడల్ మేకప్ అంటే సంతోషికి ఏదైనా పిచ్చి పట్టిందా? వాట్ ఈస్ రాంగ్ విత్ హర్? మేకప్ చేస్తుందా? లైఫ్ లో ఏదన్నా ఎదురు దెబ్బ తగిలిందా? వాట్ ఈస్ లైఫ్ అంటే? మామయ్య మంచి యాక్టర్ కదా, ఫైనాన్షియల్ గా ప్రాబ్లం. జై తర్వాత ఇంకేం ఆఫర్స్ రాలేదా మేడం? ఆర్య 1 మూవీకి ఐ వాజ్ సెలెక్టెడ్. ఆర్య మూవీ మిస్ అయినందుకు నిజంగా చాలా ఫీల్ అవుతున్నాను. జై మూవీ లేదన్న సీన్ గుర్తుందా మేడం? శంకర్ మాస్టర్ అయితే ఒకసారి కొట్టారు. ఎంత ఒక 1000 కోట్ల టర్న్ ఓవర్ ఉంటుందా మేడం? చాలా తక్కువ చెప్తున్నారు సార్. చాలా అందంగా ఉంటారు కదా, ప్రపోజల్స్ ఏం రాలేదా హీరోస్ దగ్గర నుంచి అప్పుడులో? నిజంగా చెప్పండి. అసలు మీరు అల్లు అర్జున్ గురించి చెప్పారు, మహేష్ బాబు గురించి చెప్పారు, జూనియర్ ఎన్టీఆర్ గురించి చెప్పారు, ఇంతమంది హీరోస్తో మీరు ఎప్పుడెప్పుడు అంటున్నారు కాబట్టి మీకు ఇప్పుడు ఇష్టమైన ఒక హీరో, మీతో యాక్ట్ చేసిన ఒక హీరో వస్తున్నారు అనమాట. కళ్ళు మూసుకోండి ఒకసారి. ఇప్పుడు అల్లు అర్జున్ని పిలుస్తున్నాం. ఇంత అందంగా ఉన్నారు, ఏమని చేసుకున్నారు కదా? మీరు ఎలాంటి హస్బెండ్ కావాలనుకున్నారు? అల్లు అర్జున్ నా పేరు చెప్పలేదా క్రష్ అని? హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రజెంట్ నాతో పాటు ఉన్న గెస్ట్ గురించి చెప్పాలి అంటే ఒక 2 లైన్స్ పాట రూపంలో చెప్పాలి. గుండె గూటిలోన నా కంటి పాపలోన చెప్పలేని సిగ్గులెందుకో. గుర్తుందా మీ అందరికీ? గుర్తుండే ఉంటుంది. పాట గుర్తు లేకపోయినా కానీ ఆ అమ్మాయి గుర్తు ఉంటుంది. ఆ అమ్మాయి ప్రజెంట్ మనతో పాటు ఉంది. సంతోషి, జై మూవీ హీరోయిన్. 20 ఇయర్స్ తర్వాత ఇప్పుడు మనకి స్క్రీన్ మీద కనిపించబోతున్నారు. అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు కూడా అలానే ఉన్నారు అని నేను అనుకుంటున్నాను. ఉన్నారో లేదో మీరే చెప్పాలి. హాయ్ సంతోషి గారు. హాయ్ రోషన్ సార్, ఎలా ఉన్నారు? నేను సూపర్ ఉన్నాను. ఎలా ఉన్నారంటే మీర్జాపురం యువరాణి లాగా ఉన్నారు. ఓ థ్యాంక్ యూ సో మచ్. మీ వారు డైలీ ఇలా కూర్చోబెట్టుకొని ఒక గంటన చూస్తారా మిమ్మల్ని? గంట మాకు అంత టైం కూడా ఇప్పుడు దొరకట్లేదు సార్ యాక్చువల్ గా చెప్పాలంటే. బట్ నన్ను యువరాణి లాగే చూసుకుంటున్నారు. మీరు యువరాజు లాగా చూసుకుంటారా? అది తన దగ్గర అడగాలి. నేను చెప్తే అది కరెక్ట్ అయిన ఆన్సర్ కాదు. నెక్స్ట్ దొరుకుతారు కదా, డెఫినెట్ గా అడుగుతారు. బట్ మిమ్మల్ని చూస్తుంటే మటుకు అలానే చూసుకుంటారు అనిపిస్తుంది నాకైతే. డెఫినెట్ గా 20 ఇయర్స్ అయిపోయింది మేడం, ఇప్పటికి మర్చిపోలేము. మీరు చెప్పిన తర్వాత నేను నిజంగా ఆలోచిస్తున్నాను, 20 ఇయర్స్ అయిపోయిందా, అయితే మనం ఏజ్ అయిపోయింది కదా, అలా అలా అలాంటి ఒక ఫీలింగ్ వస్తుంది సార్. ఎందుకు అలా అంతా గుర్తు చేస్తారు? నేనైతే అది మర్చిపోయాను. ఫీల్ దట్ నేనేదో ఇప్పుడే హైదరాబాద్కి వచ్చి ఏదో ఆ మూవీ చేసినట్టు ఉంది. మీరు చెప్పిన తర్వాత నిజంగానే 20 ఇయర్స్ అయిందో నిజంగా నాకు ఒక సెకండ్ ఇప్పుడు డౌట్ వచ్చింది. సో ఇప్పుడు కూడా మళ్ళీ మూవీ ఆఫర్ కోసం వెయిట్ చేస్తున్న కొత్త హీరోయిన్ లాగా ఉన్నారా? అట్లా అలాంటి ఫీలింగ్ అయితే నాకేం లేదు. ఓకే, బట్ వస్తే మాత్రం నా కంఫర్ట్ జోన్ లో ఉంటే, నాకు క్యారెక్టర్ నచ్చితే ఖచ్చితంగా చేస్తా. లాస్ట్ మూవీ నువ్వు వస్తానంటే నేను వద్దంటానా? ఒక్కడే చేశాను, బంగారం చేశాను. ఓకే, ఎస్ బంగారం అనుకుంటా. బట్ నువ్వు వస్తానంటే నేను వద్దంటానా అందరికి బాగా గుర్తుంది. ఫస్ట్ జై చేశాను, దాని తర్వాత నువ్వు వస్తానంటే నేను వద్దంటాను చేశాను. త్రిష గారి తర్వాత మీరే గుర్తుంటారు. ఓ థ్యాంక్ యూ సో మచ్. చాలా న్యాచురల్ గా చేస్తారు. అది ప్రభుదేవ సార్ వల్ల అయింది. బికాస్ మన లోపల ఏ ఉందో అది కరెక్ట్ గా వచ్చే వరకు తను అసలు ఎన్ని టేక్లు అయినా వదలరు, ఒక్క సెకండ్ కాంప్రమైజ్ కూడా ఉండదు. సో ఆ క్యారెక్టర్ అంత మంచిగా వచ్చిందంటే ఇట్స్ బికాస్ ఆఫ్ ప్రభుదేవ మాస్టర్. మేడం, మనం ఎన్ని బిజినెస్లు చేసినా ఎంత సంపాదించినా యాజ్ ఎ యాక్ట్రెస్ గా లోపల ఉంటుంది కూడా ఎక్కడో తెలియకుండా. యాక్చువల్ గా నాకైతే ఆ ఫీలింగ్ అయితే లేదు, బట్ దట్ ఈస్ మై బేస్. సో అందుకోసం వస్తే మాత్రం ఖచ్చితంగా చేస్తా. ఇవాళ నేను బిజినెస్ చేస్తున్నానని చెప్పి నేను మళ్ళీ యాక్టింగ్ కి వెళ్ళను, నేను చేయను, అలాంటి ఏం చెప్పలేదు. బికాస్ ఐ బిలీవ్ ఐఎమ్ ఇన్ అ కైండ్ ఆఫ్ మిడ్ ఏజ్. అంటే నేను ఒక హీరోకి సిస్టర్ గా మదర్ గా కూడా చేయలేను, హీరోకి యంగర్ సిస్టర్ గా కూడా చేయలేను. సో ఐఎమ్ ఇన్ దట్ మిడిల్ ఏజ్. అండ్ అన్ని మూవీస్ లో ఆ క్యారెక్టర్, ఆ ఏజ్ గ్రూప్ కి ఇంపార్టెంట్ రోల్ వస్తుంది అని చెప్తే అన్ని మూవీస్ లో అయితే రాదు కదా. సో
ద ఆపర్చునిటీ, ద ఫోకస్ ఇస్ లిటిల్ లెస్సర్. Hmm. సో అందుకోసం నేను దాని మీద కాన్సన్ట్రేషన్ నాకు రాలేదు, నేను చేయలేదని ఏ బాధపడడము అలా ఏం లేకుండా నేను వేరే డైవర్ట్ చేసుకున్నాను. ఐ మేడ్ మై సెల్ఫ్ బిజీ. ఓకే. సో నాకు ఇప్పుడు మూవీస్ కన్నా సంతోషి అంటే సంతోషి కన్నా సంతోషి శ్రీకర్ అని చెప్తే సౌత్ ఇండియా అండ్ ఇండియా వైస్కి కూడా చాలా మంది, అది బ్యూటీ ఇండస్ట్రీలో ఉన్న చాలా మందికి తెలుస్తుంది. Oh. సో ఐ హ్యావ్ నెవర్ ఫెల్ట్ లైక్ మళ్ళీ నేను యాక్ట్ చేయలేదు, మిర్రర్ ముందు చేయాలి అలాంటి ఫీలింగ్ అయితే నాకు ఇప్పటిదాకా రాలేదు. Hmm. బట్ ఎందుకంటే నా క్లాసెస్లో కూడా చూసారంటే పోర్ట్ఫోలియో డేలో మేము మళ్ళీ డాన్స్ సెషన్స్, ప్రాక్టీస్, సో ఇదంతా చేస్తున్న వల్ల ఐ స్టిల్ ఫీల్ దట్ ఐఎమ్ సమ్వేర్ ఇన్ టచ్ విత్ ఆల్ దోస్ థింగ్స్. చూడండి డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్, ఇంత అందమైన కుందనాల బొమ్మను వదిలిపెట్టుకుంది మనం ఎవరెవరినో పిలుస్తున్నాం. తెలుగు కూడా Thank చాలా you. స్పష్టంగా మాట్లాడుతున్నారు మేడం. తెలుగు అమ్మాయా అంటే, తమిళ అమ్మాయా మీరు అసలు? నేను మా ఫాదర్ విజయవాడ, Okay. బట్ నేను పుట్టి పెరిగిందంతా చెన్నై. సో Okay. ఇంట్లో తెలుగు అస్సలు మాట్లాడము. నేబర్స్ అందరూ తెలుగు. సో చిన్నప్పటి నుంచి తెలుగు అర్థం అవుతుంది, బట్ మాట్లాడలేను. జై మూవీ చేసేటప్పుడు కూడా నాకు తెలుగు రాదు. బట్ సిన్స్ నేను నా హస్బెండ్ హిస్ ఫ్రమ్ హైదరాబాద్, అంటే వాళ్ళ ఇంట్లో ఎవరికి తమిళ్ రాదు కాబట్టి, ఓకే. సో ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ సో మెనీ ఇయర్స్ వాళ్ళందరితో మాట్లాడి ఇప్పుడు తెలుగు, వాళ్ళ తెలుగు మొత్తం నా లోపల వచ్చేసింది. అంటే జేఈ టైంకి మీకు మ్యారేజ్ అయిపోయిందా? లేదు లేదు అప్పటికి లవ్ లో ఉన్నారు? లేదు, తను ఎవరో కూడా నాకు తెలియదు అప్పుడు. ఓకే. మేమిద్దరు కలిసి తమిళ్లో ఒక సీరియల్ చేసాం. ఒక సీరియల్ కాదు, మేము 3 సీరియల్ చేసాం. సో దాంట్లో ఒక సీరియల్ మాత్రం తన హీరో, నేను హీరోయిన్. దగ్గర దగ్గర 6 years జరిగింది ఆ సీరియల్. ఓ, రియల్ లైఫ్ లో హీరో హీరోయిన్స్ అయిపోయి Yes. రియల్ లైఫ్ లో కూడా హీరో హీరోయిన్స్ అయిపోయారు. రియల్ లైఫ్ లో స్టార్ట్ చేసి రియల్ లైఫ్ లో కూడా అయిపోయింది. ఓకే. ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు? అంటే ఇట్ వాస్ లైక్ మ్యూచువల్, వీ బోత్ హ్యాడ్ అ కైండ్ ఆఫ్ అట్రాక్షన్ అండ్ వీ వాంటెడ్ టు బీ టుగెదర్. అండ్ మా పేరెంట్స్ కూడా చూసారంటే నేను అంకుల్తో పాటు కూడా, అంటే ప్రసాద్ బాబు సార్తో పాటు కూడా సీరియల్ చేశాను. ఆ సీరియల్లో చూసారంటే అంకుల్ వచ్చి, అంకుల్ ఎందుకు పిలుస్తానంటే బికాజ్ నేను సీరియల్ దగ్గర నుంచి అంకుల్ అంకుల్ అని చెప్పి అలవాటు. సో అప్పటి నుంచే తను నాకు ఒక క్లోజ్ ఫ్రెండ్ లాగా. సో నాకు సడన్ గా పెళ్ళైన తర్వాత మావయ్య గారు, డాడీ అలా పిలిస్తే నాకేంటో ఇంకా రెస్పెక్ట్ఫుల్ గా, రెస్పెక్ట్ అయితే మనసు లోపల ఉంది, బట్ ఆ ఫ్రెండ్లీనెస్ బ్రేక్ అయ్యేటట్టు నాకు ఒక ఫీలింగ్. సో అందుకోసం ఇప్పుడు దాకా కూడా అంకుల్ అనే పిలుస్తాను, బికాస్ ఈజ్ కైండ్ ఆఫ్ మోర్ దెన్ అ ఫాదర్, మోర్ దెన్ అ ఫ్రెండ్ చెప్తూ వెళ్ళొచ్చు. బట్ జస్ట్ టెలింగ్ యూ, ఆ సీరియల్లో వచ్చి తన నాకు ఫాదర్, నా హస్బెండ్ సార్ వచ్చి నాకు ఫియాన్సీ అన్నమాట. సో అలా అప్పటి నుంచే తెలుస్తున్న వల్ల, సో హీ ఆల్సో లైక్ మీ ఫ్రమ్ దట్ టైమ్. సో అందరూ ఒప్పుకున్నారు, అలా 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 పెళ్ళి అయిపోయింది, పిల్లలు అయిపోయారు. సో అందరిలాగా మీరు కూడా రోజులు ఇచ్చి ప్రపోజ్ చేసుకున్నారా, లేకపోతే అలా అంత ఫైటింగ్ లేదు. ఆ ఇంట్లో ఈ ఇంట్లో? ఫైటింగ్ ఏం లేదు సార్, అదే చెప్తున్నాను కదా, పేరెంట్స్ వి వర్ మెచ్యూర్డ్ ఎనఫ్. సో పేరెంట్స్ అందరూ ఒప్పుకున్నారు. యాక్చువల్ గా ఒప్పుకున్న తర్వాత అయితే గొడవలు జరిగిందే కానీ ముందైతే ఏది గొడవలు అంటే ఇంత అందమైన అమ్మాయిని ఇవ్వాలంటే చాలా ఆలోచిస్తారు కదా పేరెంట్స్. సార్ కూడా అరవింద్ స్వామి లాగే ఉంటారు సార్. సో అందుకోసం అవునా? అయితే వాళ్ళ ఇంట్లో కూడా ఆలోచించాలిగా. అట్లయితే ఓకే. అంటే తమిళన్ అన్నారు కదా మీరు, అందుకని అదే సార్, మా పేరెంట్స్ అయితే ఎవరు ఏ అబ్జెక్షన్ చెప్పలేదు, వాళ్ళ పేరెంట్స్ కూడా ఎవరు అబ్జెక్షన్ చెప్పలేదు. బట్ కైండ్ ఆఫ్ ఎలా చెప్పాలి, అన్ని ఒప్పుకున్న తర్వాత కొన్ని మిస్అండర్స్టాండింగ్ లో మా మమ్మీ సార్ కొట్టుకున్నారే తప్ప అత్తగారు కోడలు గొడవలు ఛాన్స్ లేదు, బికాస్ అత్తగారు లేరు నాకు. బ్రేకింగ్ న్యూస్. ఎస్. సో అత్త అల్లుళ్ళు కొట్టుకున్నారు ఇక్కడ. అంతే, అలా అయిపోయింది అనమాట. సూపర్. మీ అందరికి తెలియదు ఇంకొక బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, మన చాలా సీనియర్ యాక్టర్ ప్రసాద్ గారి కోడలు. చాలా తక్కువ మందికి తెలుసు అయితే. ఓకే ఓకే. ఎందుకని మేడం, అంటే సడన్ గా ఈ డిసిషన్, అంటే చాలా మంచి బిజినెస్ ఫ్లష్ అనేది, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కానీ ఒక బ్రాండ్. సో ఆ బ్రాండ్ మీద చాలా తక్కువ మందికి తెలుసు. ఇప్పుడు ఇక్కడ షోరూమ్ ఓపెన్ చేసిన తర్వాత బయట ఫోటో చూసి షాక్ అయ్యాను నేను కూడా రీసెంట్ గా. అరే ఎక్కడో చూసినట్టుంది ఈమెని, జై మూవీలో హీరోయిన్ కదా అనిపించింది. అంటే ఎవరిది థాట్, ఎవరిది ఈ బిజినెస్ లో రావాలి అంటే సార్, నేను మూవీస్ అంతా చేసిన తర్వాత ఐ వెంట్ బ్యాక్ అగైన్ టు చెన్నై, బికాస్ ఐఎమ్ ఫ్రమ్ చెన్నై. అక్కడ సీరియల్స్లో చాలా బిజీ అయిపోయాను. దగ్గర దగ్గర సేమ్ టైంలో 7 సీరియల్స్ చేసే హీరోయిన్ నేనే ఉంటాను అక్కడ. అన్ని ఛానల్స్లో ఉంటాను, అన్ని 7 సీరియల్స్లో కూడా లీడ్ క్యారెక్టర్స్. ఎవ్రీథింగ్ ఇస్ అ వెరీ డిఫరెంట్ క్యారెక్టర్. ఓకే. సో తెలుగులో జెమినీలో అమ్మాయి కాపురం సీరియల్ నుంచి లక్ష్మీ నివాసం 23 లక్ష్మీ నివాసం సీరియల్, అది కూడా చెన్నైలోనే షూట్ చేశారు. సో తెలుగు, తమిళ్ అన్ని సీరియల్స్లో 7 చేసేసి
అంటే మంత్లీ 30 డేస్లో ఒక 25-26 డేస్ ఒక రోజుకి 2-3 షూటింగ్ కూడా చేసేసి సడన్గా ఒక పెళ్ళి, ఒక ఫ్యామిలీ, ఒక పిల్లలు వచ్చిన తర్వాత అన్ని సీరియల్స్ చేయకపోయే పీరియడ్ వచ్చేటప్పుడు అండ్ తమిళ్లో కూడా ఒక బ్రేక్. ఇప్పుడు చూసారంటే హీరోయిన్స్ అందరూ కూడా ఒక సీరియలే చేస్తున్నారు. అవును. సో ఛానల్స్ హ్యావ్ స్టార్టెడ్ బిలీవింగ్ దట్ ఒక హీరోయిన్ని ఒక క్యారెక్టర్ నేమ్లో చూస్తేనే వాళ్ళ లోపల బాగా ఉండిపోతుంది. మళ్ళీ వేరే ఛానల్స్లో వేరే హీరోయిన్గా చేస్తే దే ఆర్ నాట్ ఏబుల్ టు టేక్ ద క్యారెక్టర్ అన్నట్టు అయిపోతుంది స్టైల్ అండ్ సినారియో. సో ఒక హీరోయిన్ అయితే ఒక రోజు ఒక సీరియలే, ఆ సీరియల్లో ఒక హీరోయిన్ క్యారెక్టర్ మేబీ 4 days నుంచి 15 days వర్క్ ఉండొచ్చు. ఇట్ డిపెండ్స్, ఇట్ ఫ్లక్చువేట్స్. ఓకే. సో మిగతా రోజులు ఖాళీగా కూర్చోవాలంటే నా వల్ల అవ్వలేదు. సో ఐ థింక్ ఐ థాట్ దిస్ ఇస్ నాట్ పర్మనెంట్. అగైన్ నేను ఆ ఏజ్ నుంచి, ఆ హీరోయిన్ ఏజ్ నుంచి ఐఎమ్ గోయింగ్ టు ద నెక్స్ట్ ఏజ్. అండ్ ఆ ఏజ్కి వెళ్ళేటప్పుడు అగైన్ ఐ డోంట్ నో హౌ లాంగ్ ఐ కెన్ బీ అ హీరోయిన్. సో ఐ వాంటెడ్ సంథింగ్ పర్మనెంట్. సో ఏం చేద్దామని చెప్పేటప్పుడు ఎక్కడ ఆఫీస్కి సీరియల్ మూవీస్ అంతా చేసేసి ఒక ఆఫీస్లో వెళ్ళి మనం వర్క్ చేయాలంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఎవరైనా మీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇన్ని రోజులు ఏం చేశారు, ఇప్పుడు మళ్ళీ బేసిక్ నుంచి స్టార్ట్ చేయాలి, మనకి ఏం తెలీదు ఆఫీస్ వర్క్ అసలు చేయలేము. సో చేయలేమన్న కన్నా మనం పెరిగిన బ్యాక్గ్రౌండ్కి ఆఫీస్లో తీసుకుంటారా అనేది, బికాస్ దట్ ఈస్ కంప్లీట్లీ అ డిఫరెంట్ సినారియో. సో ఏం చేద్దాం అనుకునేటప్పుడు బికాస్ బోత్ సారు తమిళ్లో సీరియల్స్ చేశారు. సో బోత్ వేర్ ఇన్ ద సేమ్ సినారియో వేర్ వీ వాంటెడ్ అ బ్రేక్, వీ వాంటెడ్ ఆర్ ఓన్ స్టైల్. మనకి నచ్చినట్టు మనం ఒకటి చేయాలి, రిలేటెడ్గా చేయాలి. ఏం చేద్దాం, నేను సీరియల్స్లో ఉండేటప్పటి నుంచే నా అవుట్ఫిట్స్ కోసం నన్ను చాలామంది ఫాలో అయ్యేవారు ఉంటారు. సో ఎప్పుడు చెప్తారు, ఒక బస్సులో వెళ్ళే డ్రైవర్ కూడా నేను కార్లో వెళ్తుంటే అలా ఉంగి నేను నైట్ నేను సీరియల్లో చూశాను, నీ అవుట్ఫిట్స్ చాలా బాగుంటాయి, దానికోసమే ఆ సీరియల్ చూస్తాను అని చెప్పిన రోజులు నాకుంది. సో ఐ ఫెల్ట్ దట్ సంథింగ్ ఇస్ దేర్ ఇన్ సైడ్ మీ, అ కైండ్ ఆఫ్ అ టేస్ట్ వేర్ పీపుల్ ఆర్ లైకింగ్ మై టేస్ట్. సో దానికి సంబంధించి ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దామని చెప్పేటప్పుడు ఎందుకు ఒక బొటిక్. ఓకే, ఇప్పుడు మనము బ్యూటీ ఇండస్ట్రీలో ఉంటే ఇప్పుడు ఒక ఫ్రాంచైజీ సలూన్ తీసుకుందామంటే ఫ్రాంచైజీ ఎందుకు ఇంకొకరి దగ్గరికి వెళ్ళి ఫ్రాంచైజీ తీసుకోవాలి, ఎందుకు మనం ఒక బ్రాండ్ క్రియేట్ చేయకూడదు. ఐ ఫీల్ ఎనీథింగ్ ఇస్ పాసిబుల్ వెన్ యూ పుట్ హార్డ్ వర్క్ అండ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్. సో అలాగే స్టార్ట్ అయింది ప్లష్. సో సలూన్ అంటే సలూన్ మాత్రం లేకుండా ఇంకేం చేద్దాం, ఓకే ఒక బొటిక్, ఒక బ్రైడల్. ఎందుకంటే ఫస్ట్ నా ఫ్రెండ్స్కి బ్రైడల్ మేకప్ చేయడం స్టార్ట్ చేశాను. అప్పుడు నేను స్టార్ట్ చేసేటప్పుడు ఎక్కడ చదువుకోలేదు, సో బాగా వచ్చింది. సో ఐ అండర్స్టూడ్ ద ఇన్సైడ్ టాలెంట్ ఇన్సైడ్ మీ. సో అందుకోసం అలా స్టార్ట్ అయింది ప్లష్. ఓకే. సో ఇట్ ఇస్ అ కంప్లీట్ బ్రైడల్ స్టోర్ లాగా క్రియేట్ చేసాం ఫస్ట్. ఇప్పుడు కంప్లీట్గా అందరూ వస్తున్నారు, బట్ ఫస్ట్ కాన్సెప్ట్ అయితే ఇట్స్ అ బ్రైడల్ స్టోర్. ఒక బ్రైడ్ లోపలికి వస్తే వాళ్ళకి మేకప్, వాళ్ళ బ్యూటీ సర్వీసెస్, వాళ్ళకి ఫోటోగ్రఫీ, వాళ్ళకి బ్లౌజ్ స్టిచ్చింగ్, వాళ్ళ సారీస్, వాళ్ళకి జ్యువెలరీ, ఇదంతా ఒకే ప్లేస్లో డిజైన్ అయింది చెన్నైలో ఫస్ట్ ప్లష్. ఓకే. అండ్ ఇట్ క్లిక్డ్ వెరీ వెల్. నేను స్టార్ట్ చేసేటప్పుడు అక్కడ కాంపిటీషన్ అయితే చాలా తక్కువ. అండ్ ఇప్పుడు కూడా ఇండియాలో బొటిక్ అండ్ బ్యూటీ లాంచ్ కంబైన్ చేసి ఒక కంప్లీట్ స్టోర్గా నాకు తెలిసి అయితే ఏ స్టోర్ లేదు. అండ్ బిఫోర్ 10 years నేను స్టార్ట్ చేసేటప్పుడు కూడా అక్కడ అంత పెద్ద ఇదిగా ఎక్కడ లేదు. సో ఇట్ రియలీ క్లిక్డ్. సో దాని తర్వాత రాజమండ్రి పీపుల్ రీచ్డ్ మీ అండ్ దే వాంటెడ్ టు టేక్ అ ఫ్రాంచైజీ దేర్. సో రాజమండ్రిలో ఫ్రాంచైజీ. అండ్ అగైన్ హైదరాబాద్లో నాకు మళ్ళీ క్లాసెస్ కోసం చాలా ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణ నుంచి స్టూడెంట్స్ చెన్నై దాకా వచ్చి చదువుకున్నారు. సో ఎందుకు ఇంత రెస్పాన్స్ బాగుండేటప్పుడు ఎందుకు ఇక్కడ 1 day సెమినార్స్ అండ్ వర్క్షాప్స్ ఎందుకు చేయకూడదని ఫస్ట్ ట్రై చేసాం. ఓకే. బట్ ద లవ్ ఫ్రమ్ హైదరాబాద్ అండ్ తెలంగాణ వాస్ అమేజింగ్ అండ్ హ్యూజ్. నా 1 day సెమినార్కి ఒకరోజు ఇక్కడ చేసాము, 1300+ స్టూడెంట్స్ వచ్చారు. ఓ మై గాడ్. ఎస్, ఒక్కరోజు సెమినార్ కోసం ఆంధ్ర అండ్ తెలంగాణ మొత్తం నుంచి. సో ఐ అండర్స్టూడ్ ద ఎక్స్పెక్టేషన్ అండ్ లవ్ ఫ్రమ్ హైదరాబాద్ అండ్ తెలంగాణ. సో ఇక్కడ మళ్ళీ ఆర్ ఓన్ బ్రాంచ్ ఇక్కడ హైదరాబాద్లో ఇప్పుడు లాంచ్. నాకు బయట నుంచి మీ ఫ్లష్ స్టూడియో చూడగానే ఏమనిపించింది తెలుసా, లలిత జ్యువెలరీ ఓనర్ కిరణ్ గారు గుర్తొచ్చారు. ఓకే ఓకే, ఐఎమ్ సో హ్యాపీ టు హియర్ దట్ బికాస్ హీ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ఎందుకంటే మీరు కూడా అన్ని బ్రాంచెస్ పెట్టుకుంటా వెళ్ళాలి. థ్యాంక్ యూ, టచ్ వుడ్. దానికి బ్రాండ్ అంబాసిడర్ ఎవరు, మీరా మీ హస్బెండా? ఇద్దరు సార్. అంటే ఫేస్ ముందు నేను, బ్యాక్గ్రౌండ్ మొత్తం ఆయన. ఓకే. అక్కడ ఇక్కడ చూడండి, ఫ్లష్కి రండి.
మీరే బాగా ప్రమోట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు చెప్పారు కదా ఇంత ముందు బస్ డ్రైవర్ కూడా చూసి అవుట్ఫిట్ బాగుంది. ఇప్పుడు మీరు వచ్చేటప్పుడు కూడా ఇంటర్వ్యూ కూర్చునే ముందు కాసేపు నాకే అలా చూడాలనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే అది అందరికీ రాదు, అదొక ఆర్ట్. ఎస్, అలా రెడీ అవ్వాలి, అలా మెయింటైన్ చేయాలి. లేదు సార్, ఇన్బిల్ట్ గా లేడీస్ అందరికి ఉంది సార్. అందరు ఉమెన్ కి తను బాగా డ్రెస్ చేసుకోవాలి, తనని యూనో బాగా సెల్ఫ్ గ్రూమ్ చేసుకోవాలని ఉంది. బట్ అందరికీ అవకాశం యాక్చువల్గా దొరకట్లేదు. ఎందుకంటే ఒక ఏజ్ వచ్చేసారనుకోండి, వాళ్ళకి ఏదైనా కొంచెం మంచిగా వేసుకుంటే వాళ్ళ హ్యాపీగా ఫీల్ అయినా పక్కనున్న వాళ్ళ నీ ఏజ్కి ఇది అవసరమా, నీకు ఇది అవసరమా, నీ పిల్లలకి అనేసావు, నువ్వు ఫ్యామిలీగా ఉండలేవా, ఇదంతా నువ్వు వేసుకోవాలా, చెయ్యాలా. వల్గర్గా లేకుండా మిగతా వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా మనం ఏం చేసినా నాకైతే అది తప్పు లేదు. అది ఏ ఏజ్ అయినా సరే. ఎవ్రీ ఇండివిజువల్ హ్యావ్ దేర్ ఓన్ రైట్స్ టు గ్రూమ్ దెమ్ సెల్ఫ్. బికాస్ గ్రూమ్ చేసుకునేటప్పుడు యూ గెట్ దట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. సో ఈ స్టేట్లో చెప్పాలంటే నేను నిజంగా నా ఫ్యామిలీకి, సార్కైనా, హస్బెండ్కైనా, మా అంకుల్కైనా నిజంగా థ్యాంక్ యూ చెప్పాలి. మా ఫ్యామిలీలో ఎవరు నన్ను అలా పాయింట్అవుట్ చేసి ఏమన్నా నీకు ఇది అవసరమని ఏ రోజు అడగలేదు. అంకుల్ అయితే నీ ఇష్టం, మనం ఏం చేసుకుంటావో చేసుకో. నాకంత ఫ్రీడమ్ ఇచ్చేటప్పుడు ఐ హ్యావ్ మోర్ రెస్పాన్సిబిలిటీ టు డ్రెస్ అప్ వెల్, అంటే నీట్గా, యాజ్ అ ఎడ్యుకేటర్, యాజ్ అ వైఫ్, యాజ్ అ మదర్. నీట్గా కూడా చేసుకోవచ్చు, వెస్టర్న్గా కూడా చేసుకోవచ్చు, ఇంకొకరిని డిస్టర్బ్ చేయకుండా మనం ఏదైనా చేయొచ్చు అనేది ఇట్స్ మై పాలసీ. బట్ అదే చెప్తున్నా, అందరికీ ఉంటుంది. బట్ కొంతమంది హస్బెండ్ దానికి ఎంకరేజ్ చేయరు. కొంచెం మేకప్ వేసుకుంటేనే నీకు అవసరమంత మేకప్ ఎందుకు, మిగతా వాళ్ళు చూడు. ఏదైనా ఒక బ్యూటీ ఇండస్ట్రీలో రావాలి అంటే నువ్వు వెళ్ళి మేకప్ వేస్తావా, నువ్వు వెళ్ళి బ్యూటిషియన్ చేస్తావా? బ్యూటిషియన్ అంటే దేని ముందు అంటే ఒక 5 years 8 years ముందు బ్యూటిషియన్ అంటే తక్కువ చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఒక మేకప్ ఆర్టిస్ట్ని సెలబ్రిటీ రేంజ్కి చూస్తున్నారు. సో ఒక సెలబ్రిటీకి కూడా అంత ఫాలోవర్స్ లేదు, మేకప్ ఆర్టిస్ట్కి ఉన్నారు. యూ మస్ట్ బీ సేయింగ్ ఆల్ హుడా బ్యూటీ, మార్ఫీ. ఇప్పుడు మనం ఇక్కడ ఇండియన్ బ్రాండ్స్లో తయారు చేసే బ్రాండ్స్ కూడా మేకప్ ఆర్టిస్టే. ఎవ్రీ మేకప్ ఆర్టిస్ట్ ఆర్ హ్యావింగ్ దేర్ ఓన్ బ్రాండ్స్. సో మేకప్ ఇండస్ట్రీ అంత పెద్దదిగా బూమ్ అయింది, బ్యూటీ ఇండస్ట్రీ అంత పెద్దదిగా గ్రో అయింది. సో ఎవ్రీ ఇండివిజువల్, ఇప్పుడు ఒక నార్మల్ ఉమెన్ కూడా ఆఫీస్ గోయింగ్ అవ్వచ్చు, హౌస్ వైఫ్ అవ్వచ్చు, దే స్టార్టెడ్ గ్రూమింగ్ దెమ్ సెల్ఫ్. అండ్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు గ్రూమ్ యువర్ సెల్ఫ్ బికాస్ ఇట్ గివ్స్ సో మచ్ ఆఫ్ హ్యాపీనెస్, స్ట్రెస్ రిలీఫ్ అండ్ ఆల్సో కాన్ఫిడెన్స్ లోపల ఉండాలి. బట్ దాని తర్వాత కూడా ఇది మనకి ఇంకా కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. అండ్ వెన్ యూ గ్రూమ్ యువర్ సెల్ఫ్, కెరియర్లో చాలా త్వరగా పైకి వస్తాం. అది నా లైఫ్లో నేను చూసిన ఒక విషయం. ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నారు మేడం. లేదు, నేను అది ఫేస్ చేశాను కాబట్టి. నేను ఫస్ట్ నా సీరియల్లో స్టార్ట్ చేసేటప్పుడు 300 వాజ్ మై సాలరీ. బట్ ఆ ఒక్కరోజు డేకి 5 కాస్ట్యూమ్లు నేను కొన్నాను. నేను అప్పు తీసుకొచ్చి నేను కాస్ట్యూమ్ కొనుక్కొని వేసుకున్న వల్లే నేను ఇవాళ ఇక్కడ కూర్చున్నాను. బికాస్ పీపుల్ స్టార్టెడ్ వాచింగ్ మై అవుట్ఫిట్స్, మై పర్ఫార్మెన్స్, ఎవ్రీథింగ్ మ్యాటర్స్. సో మీరు కూడా మీ కెరియర్లో, అది మీరు నార్మల్ ఒక సేల్స్ గర్ల్ అవ్వచ్చు, ఓనర్ అవ్వచ్చు, మీరు ఎప్పుడు గ్రూమ్ చేయడానికి స్టార్ట్ అవుతారో 10 times మీ గ్రోత్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఆల్రెడీ మీరు ఒక హీరోయిన్గా చేస్తున్నారు, ఇప్పుడు ఇంకొక హీరోయిన్కి మేకప్ చేయాలి, బ్రైడల్ మేకప్ అంటే ఎలా ఫీల్ అవుతారు దాన్ని? ఎందుకు ఫీల్ అవ్వాలి సార్? యాక్చువల్గా నేను ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు చాలా మంది అన్నారు, సంతోష్కి ఏదైనా పిచ్చి పట్టిందా, వాట్ ఈస్ రాంగ్ విత్ హర్, మేకప్ చేస్తుందా, బ్రైడల్ మేకప్ అంటే పెళ్ళికి వెళ్ళి మేకప్ చేస్తుందా అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు నాకు ఒక మేకప్ చేస్తావా, నేను ఒక ఈవెంట్కి వెళ్తున్నాను నాకు వచ్చి చేస్తావా అని సేమ్ పీపుల్ అడుగుతున్నారు. ఓకే. సో సేమ్ పీపుల్, సంతోష్ ఈస్ హ్యావింగ్ సో మచ్ ఆఫ్ బ్రాంచెస్, షీ గ్రూ హర్ సెల్ఫ్ సో మచ్ అని మాట్లాడలేకపోతున్నారు. సో మనం తప్పు చేయట్లేదు సార్. తప్పు చేస్తే మనం భయపడాలి. తప్పు చేసే వాళ్ళకి భయం లేదు, ఎవరికి బయట అంత తప్పులు జరుగుతుంది, వాళ్ళకే భయం లేదు. నేను న్యాయంగా ఒక హార్డ్ వర్క్ చేయాలనుకుంటున్నాను, దానికి ఎవరి కోసం నేను భయపడాలి? ఐఎమ్ రెడీ టు డూ ఎనీ వర్క్ అన్లెస్ ఇట్ ఈస్ నాట్ రాంగ్, ఇట్ ఈస్ నాట్ హర్టింగ్ ఎనీ వన్. ఇప్పుడు ఒకే రోజులో నేను నిన్న స్టూడెంట్స్కి కూడా అదే చెప్పాను, నాకు అన్నీ అయిపోయి ఒక బాత్రూమ్ క్లీనర్గా నెక్స్ట్ నీ పొజిషన్ ఇంత, ఇదే నీ జాబ్ వచ్చింది, బాత్రూమ్ క్లీన్ చేయాలి అన్నా కూడా ఐఎమ్ రెడీ టు డూ. బికాస్ బాత్రూమ్ క్లీన్ చేసే వాళ్ళు కూడా మనుషులేగా, నేను చేయకపోతే ఇంకొక మనిషే కదా చేస్తారు. సో వాళ్ళు చేసేటప్పుడు నేను మాత్రం వాట్ ఆమ్ ఐ, స్కై నుంచి అయితే ఏం రాలేదు కదా. సో లైఫ్లో అప్స్ ఉంటాయి, డౌన్స్ ఉంటాయి. సో వీ హ్యావ్ టు బి రెడీ టు డూ ఎనీథింగ్ అన్లెస్ ఇట్ ఈస్ నాట్ రాంగ్, అన్లెస్ ఇట్ ఈస్ నాట్. ఏంటి మేడం లైఫ్ లో ఏదన్నా ఎదురు దెబ్బ తగిలిందా? వాట్ ఈస్ లైఫ్ అంటే? చిన్నప్పటి నుంచి చాలా దెబ్బలు చూసి వచ్చాను కాబట్టి సార్. సో ఐ
టెల్ ఎవ్రీబడి ద సేమ్ థింగ్. బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ఎస్, వచ్చారా అలాగ లేకపోతే నుంచే వచ్చాను. ఏమైనా స్ట్రగుల్స్ ఎక్కువ ఫేస్ Yes, చేయడం of course. I was a very lower middle class girl. మమ్మీ డాడీ నేను ఒకే డాటర్. మమ్మీకి నేను 8 years ఉండేటప్పుడే కాళ్ళు యాక్సిడెంట్ అయిపోయి షీ కుడెంట్ వర్క్ ఆఫ్టర్ దాట్. సో అందుకే నా కెరియర్ని 8 years నుంచి స్టార్ట్ అయిపోయింది. 8 years నుంచి సీరియల్స్ చేయడం స్టార్ట్ చేశాను. బట్ కెరియర్ అనేది 13 yearsలో స్టార్ట్ అయింది. ఓకే నేను 13 years ఉండేటప్పుడు స్కూల్ వదులుకొని సీరియల్ చేయాల్సి వచ్చింది. సో సీరియల్స్ చేశాను, మోడలింగ్ చేశాను. అలా తేజ సార్ చూశారు, నన్ను ఇక్కడ తీసుకొచ్చారు. మళ్ళీ ఇక్కడ అంత పెద్ద సక్సెస్ కానీ హిట్ కానీ అవ్వలేదు. బికాస్ మాకు బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరు టు టెల్ లైక్ ఇలా వెళ్ళాలి, యూ హ్యావ్ టు గో లైక్ దిస్, ఇలా మిమ్మల్ని ప్రమోట్ చేసుకోవాలి, ఇలా ఒక పిఆర్ పెట్టుకోవాలి. సో ఇలా మాకు అలా గైడెన్స్ ఇవ్వడానికి ఏం లేదు. అండ్ ఐ వాజ్ వెరీ యంగ్ వెన్ ఐ డిడ్ జై. ఎంత ఉంటుంది మీ ఏజ్ అప్పుడు? అప్పుడు నేను 16. అదంతా మీరు అది క్లాత్ ఇలా వేసుకొని బికాస్ అది ముస్లిం ముస్లిం క్యారెక్టర్ క్యారెక్టర్ సార్ అలా చేపించారు. సో అందుకోసం ఐ కుడెంట్ ఫోకస్ మచ్ ఇన్ దిస్ కెరియర్. అండ్ హీరోయిన్ గా ఉండాలంటే గ్లామరస్ ఉండాలి, రొమాంటిక్ సీన్స్ చేయాలి. సో చాలా విషయాలు ఉంది. సో అదంతా నేను చేయలేను. ఐ వాస్ నాట్ వెరీ కంఫర్టబుల్. సో నాకేం వచ్చిందో, నేను ఏ ఆఫర్ అయితే వెతికి వెళ్ళలేదు సార్. నాకు అన్ని నా వేలో వచ్చింది, దాంట్లో నాకు నచ్చింది నేను చేశాను. జై తర్వాత ఇంకేం ఆఫర్స్ రాలేదా మేడం? వచ్చింది సార్, చాలా వచ్చింది. బట్ ఐ డోంట్ నో, ఇట్ డెంట్ క్లిక్. జై మూవీకి ముందు ఆర్యా 1 మూవీకి ఐ వాజ్ సెలెక్టెడ్ ఫర్ ఆర్యా 1 యాజ్ వెల్ as ఫర్ జై. అది తేజ సార్ అండ్ దిల్ రాజు సార్ అప్పుడు నాకు చెప్పారు. సో ఇద్దరికి ఆర్యా మూవీకా లేకపోతే జై మూవీకా అన్న ఒక డిస్కషన్ ఉండేటప్పుడు తేజ సార్ వచ్చి నా ఫేస్ కట్ వాస్ మోర్ సూటబుల్ ఫర్ ద ముస్లిం క్యారెక్టర్. సో హీ పిక్డ్ మీ ఫర్ ద మూవీ. సో అందుకోసం ఆర్యా నేను చేయలేకపోయాను. అది నేను జై మూవీ అప్పుడు సార్ చెప్పి నేను విన్నాను. అంటే దిల్ రాజు సార్ నేను కలవలేదు, నేను మాట్లాడలేదు. బట్ దిల్ రాజు సార్ వస్తారు, రోజు సెట్కి వస్తారు. సో అప్పుడు నా దగ్గర షేర్ చేశారు. సో దాని తర్వాత చాలా మూవీస్ ఆఫర్స్ వచ్చింది. పూరి జగన్నాథ్ సార్ మూవీ ఆఫర్ వచ్చింది. బట్ అగైన్ ఐమ్ టెల్లింగ్ యూ, అలా మనం దాని తర్వాత ఎలా ప్రొసీడ్ అవ్వాలి అన్న ఒక ఫాలో అప్ ఉంటుంది కదా, అది ఐ డోంట్ హ్యావ్ ఎనీబడి టు గైడ్. అండ్ చాలా క్యారెక్టర్స్ వచ్చింది, లైక్ లిప్ లాక్ సీన్ చేయాలి, క్లీవేజ్ చూపించాలి, ఫస్ట్ నైట్ సీన్స్ ఉన్నట్టు. సో ఇదంతా నేను ఐ వాజ్ నాట్ వెరీ కంఫర్టబుల్. సో అందుకోసం నేను చాలా మూవీస్ వదులుకున్న మూవీస్ చాలా మూవీస్ ఉంది. దెన్ తమిళ్ వెళ్ళేటప్పుడు సేమ్ రాధికా మ్యామ్ సీరియల్ నుంచి ఆఫర్ వచ్చింది. ఐ వర్క్డ్ ఇన్ అ బ్యానర్ ఫర్ 10 years రెడాన్లో. 16 నుంచి 26 దాకా 10 yearsకి తన అన్ని సీరియల్స్లో నేను ఉంటాను, తమిళ్ తెలుగు. సో ప్రతి నెల నాకు రెడాన్ నుంచి ఒక మంత్లీ సాలరీ లాగా వచ్చేది. సో ఐ వాస్ మోర్ కంఫర్టబుల్ నన్ను వెతికి ఒక వర్క్ వచ్చేటప్పుడు. అండ్ మూవీస్లో ఉండేటప్పుడు ఏంటంటే సార్, టు బి వెరీ ఫ్రాంక్, చాలా స్ట్రెస్ ఉంటుంది సార్. అంటే ఒక్క మూవీ చేసినా దాంట్లో 4 days నుంచి 20 days దాకా వర్క్ ఉంటుంది. మాక్సిమం 25-30 days పెట్టుకోండి. ఇయర్లీ మీరు ఒక 2-3 మూవీస్ చేసినా కూడా 2 months 3 months వర్క్ చేస్తారు, మిగతా 8 months ఇంట్లో ఖాళీగా కూర్చుంటారు. అండ్ యూ డోంట్ నో వాట్ ఎక్కడ వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది తెలియదు. దట్ మెంటల్ స్ట్రెస్ నేను తీసుకోలేకపోయాను యాక్చువల్గా. సో రోజు నాకు పని చేయాలి, పొద్దున్నుంచి రాత్రి దాకా నాకు పని చేయాలి, అది చిన్నప్పటి నుంచి అలవాటు. సో అందుకోసం ఐ షిఫ్టెడ్ టు సీరియల్స్ అంటే ఇంకా ఫుల్ వర్క్ ఉంటుంది. ఇంకా ఎస్, ఒక రోజుకి 15 సీన్లు, మార్నింగ్ 6కి వెళ్తే నైట్ 10కి వచ్చేయచ్చు. 15 scenes 20 scenes పర్ డే. సో ఐ ఎంజాయ్డ్ దట్ కైండ్. జై మూవీలో ఏదన్నా సీన్ గుర్తుందా మేడం? చాలా సీన్స్ గుర్తుంది సార్, ఎందుకు గుర్తులేదు. చాలా ఇప్పుడు తెప్పించాలా? నన్ను కొట్టిన గుర్తుంది, నన్ను తిట్టింది గుర్తుంది. శంకర్ మాస్టర్ కొట్టారు. ఓకే, తేజ సార్ తిడతారు. ఓకే, శంకర్ మాస్టర్ అయితే ఒకసారి కొట్టారు. అంటే ఆ సీన్ ఏంటంటే సార్, ఐ వాజ్ 16 అండ్ ఇట్ వాజ్ అ వెరీ హ్యూజ్ క్యారెక్టర్. ఓకే, హీరోయిన్ అంటే ఏదో ఒక 4 పాటలకు వచ్చి డాన్స్ చేసేసి 2 సీన్లకు వచ్చి వెళ్ళిన మూవీ అయితే అది కాదు. అండ్ ఒక సీన్లో హీరో హర్ట్ అయ్యి హాస్పిటల్ ఉంటారు, నేను నీకోసమే సాంగ్లో పాడుతూ పాట పాడాలి. మా మమ్మీ యాక్చువల్గా చాలా స్ట్రిక్ట్. తేజ సార్ డైరెక్ట్గా తిడతారు, బట్ హీఈస్ నాట్ దట్ వెరీ అరోగెంట్ టువర్డ్స్ మీ. కోపం వస్తే వాళ్ళ మమ్మీని పిలవండి అని మా మమ్మీని పిలిపిస్తారు. మా మమ్మీ వచ్చి ఎవరున్నారు ఏమన్నారని చూడరు, అందరి ముందు తిట్టేస్తారు. అక్కడి నుంచే నాకు సగం నీళ్ళు వచ్చేస్తుంది. దాంట్లోనే సగంగా పాడుతున్నాను. ఒక లైన్ వస్తుంది కదా, నీ కోసమే అని ఒక పాట వస్తుంది. సో ఐ హ్యావ్ టు క్రై అండ్ అది పాడాలి. నీకోసమే నీకోసమే అలా లాగి పాడాలి. సో గ్లిజరిన్ అంతా వేసుకున్నాను. నాకు ఎంత గ్లిజరిన్ వేసుకున్నా కళ్ళ నుంచి నీళ్ళు ఒకటి రావు. అదొక పెద్ద మైనస్ నాకు. ఓకే.
నీళ్ళు వస్తుంది బట్ నా స్కిన్ టోన్కి అది బయట కనిపించదు. ఏడుస్తున్నాను కరెక్ట్గా కెమెరా రన్నింగ్లో ఉంది, లీడ్ వస్తుంది కదా, అవును, అది మ్యూజిక్ లీడ్ 4 counts ముందు ప్లే చేస్తారు కదా, నేను అలా అంటున్నాను నీకోసమే లైన్ తీయడానికి. అక్కడి నుంచి మాస్టర్ అలా వచ్చారు, నా వెనకాల చమ్ అని 2 ఇచ్చారు, ఇచ్చేసి వెళ్ళిపోయారు. నాకు ఏడుపు తట్టుకోలేదు, ఏడుపు లోపల నుంచి వస్తుంది. నేను ఇప్పుడు లిప్ సింక్ తీయకపోతే మళ్ళీ ఇంకొకసారి కొడతారు, మళ్ళీ ఇంకొకసారి 1 more టేక్ వస్తుంది. సంతోషి ఎట్టి పరిస్థితుల్లో చేసే ఆ సీన్ని చూసారంటే మేకప్ లేకుండా నాది యాక్చువల్గా వైడ్ మౌత్. ఆ నిజంగా ఏడుపులో ఇంత పెద్ద మౌత్ పెట్టుకుని నీకోసమే అంటే నిజంగానే నీళ్ళు వచ్చేసింది ఆ షార్ట్లో అయితే. ఓకే, అసలు అది అన్ఫర్గెటబుల్ మూమెంట్ అనమాట నా లైఫ్లో. అలా చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి ఆ మూవీలో. నవదీప్తో ఏదైనా సీన్ గుర్తుందా మేడం? ఏదైనా ఒక 2 dialogues. ఫస్ట్ నా షార్ట్ వచ్చి చూసానంటే October 18th స్టార్ట్ అయింది షూటింగ్. October 18th రోజున పూజ జరిగింది. పూజ జరిగిన తర్వాత మధ్యలో ఒక సీన్ వస్తుంది, తనని బేకరీకి తీసుకొస్తాము. నేను క్లోజప్లో ఇలా దిగి, ఇదిగో నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు, నేను మా డాడీతో నీకు ట్రైనింగ్ ఇప్పిస్తాను, నువ్వు వచ్చి ఆ షేక్ గార్డ్ని ఫుల్ చెత్త కొట్టేయాలి, నా ఫుల్ సపోర్ట్ నీకే. ఓకే, దట్ వాజ్ మై ఫస్ట్ క్లోజప్ షాట్. ఐ కెన్ నెవర్ ఫర్గెట్ దట్ షాట్. ఫస్ట్ మూవీ రెమ్యునరేషన్ ఎంత? రెమ్యునరేషన్ సార్ యాక్చువల్గా తేజస్ సార్ అందరికి 11,000 ఇస్తారు. అవును, సాలరీగా ఫస్ట్ నితిన్ కూడా అదే చెప్పాడు, 11,000 ఇస్తారు. బట్ గోపిచంద్ గారు. నేనైతే అది కూడా తీసుకోలేదు, బట్ నేను అడగలేదు. బికాస్ అంత పెద్ద మూవీలో అంత క్యారెక్టర్ ఇచ్చింది. ఐ థింక్ దట్ వాస్ ద ఫ్రీగా చేసేసారా? ఫ్రీ అని నేను చెప్పకూడదు, నన్ను తను ఫ్రీగా తీసుకున్నారని చెప్పాలి. బికాస్ ఐ షుడ్ రెస్పెక్ట్ దట్ థింగ్. బికాస్ 11,000 ఇస్ నాట్ గోన్ బి సాలరీ విచ్ ఇస్ 20 years back పెద్ద అలా కాదు సార్ నేను చెప్పేది. ఆ 11,000 వల్ల నేనేం పెద్ద ఇల్లు కట్టేది లేదు. అంత పెద్ద ప్రాజెక్ట్ లో నన్ను పెట్టింది. ఐ థింక్ ఇట్ ఈస్ మోర్ ప్రెషియస్ దెన్ ద 11,000 రూపీస్. సో అందుకోసం నేను సార్ దగ్గర ఏ సాలరీ అడగలేదు. ఐ థింక్ ద ఎడ్యుకేషన్ విచ్ హీ గేవ్ మీ ఇన్ దిస్ ఇండస్ట్రీ, బికాస్ అప్పుడు దాకా నేను ఒక సీరియల్ చేశాను. సీరియల్కి ఒక మూవీకి ఎంత మనం యాక్టింగ్లో ఇంప్రూవ్ చేయాలి, ఒక మూవీ హీరోయిన్ అంటే ఏంటి, హీ వాస్ ద ఫస్ట్ పర్సన్ హూ గేవ్ మీ అ స్టేటస్ కాల్డ్ హీరోయిన్. సో ఐ ఫీల్ దట్ ఈస్ మోర్ ప్రెషియస్ దెన్ ద 11,000. అంటే ఎప్పుడైనా అనిపించింది ఐ వాంట్ టు డూ ఏ స్మాల్ రోల్ విత్ దిస్ హీరో అలా ఎప్పుడైనా అనిపించిందా? లైక్ ఖచ్చితంగా అనిపిస్తుంది. నా ఫేవరెట్ హీరో అల్లు అర్జున్ సార్. ఓకే, సో ఆర్య మూవీ మిస్ అయినందుకు నిజంగా చాలా ఫీల్ అవుతున్నాను. బట్ ఐ హోప్ టు వర్క్ విత్ అలా అల్లు అర్జున్ సార్ తో మూవీ వచ్చిందంటే. సో అంటే మీరే ప్రొడ్యూస్ చేసే రేంజ్కి వచ్చారు, మీరు అనుకుంటే ఒక సినిమా కూడా తీసుకోవచ్చు. చెయ్యొచ్చు, బట్ టైం లేదు సార్. ఇప్పుడు 3 బ్రాంచ్ అయిపోయింది. సో ఎంత ఒక 1000 కోట్లు టర్న్ ఓవర్ ఉంటుందా మేడం? చాలా తక్కువ చెప్తున్నారు సార్. 2,000 కోట్లు అది తక్కువ సార్. ఇట్స్ నాట్ అబౌట్ టర్న్ ఓవర్ సార్, బికాస్ వీ హ్యాడ్ నథింగ్ వెన్ వీ ఓపెన్డ్. ఓకే, వీ హ్యాడ్ నథింగ్. నా ఇల్లుని తాకట్టు పెట్టి ఆ డబ్బుతో ఆ లోన్ అమౌంట్తో స్టాక్ తీసుకొచ్చి ప్లస్ స్టార్ట్ చేశాము. ఎప్పుడు ఫస్ట్? సో సార్కి ఒక ఇల్లు ఉండింది, ఆ ఇంటిని లీజ్ పెట్టాము, నా ఇంటిని లోన్ పెట్టాను. సో అలా ప్లస్ స్టార్ట్ అయింది. దాని తర్వాత వీ హ్యాడ్ సో మచ్ ఆఫ్ స్ట్రగుల్స్ ఇన్ రీపేయింగ్ లోన్స్. స్టాక్ కొనాలి, స్టాక్కి రీపేమెంట్ చేయాలి. సో ఈ బ్రాండ్ని ఇంత దూరం తీసుకురావడానికి, బికాస్ ఇట్ ఈస్ నాట్ వన్ సెగ్మెంట్. ఓకే, ఇప్పుడు బొటిక్ అంటే బొటిక్ మాత్రం కాన్సన్ట్రేట్ చేయొచ్చు, సలూన్ అంటే సలూన్. వీ హ్యావ్ మల్టిపుల్ సెగ్మెంట్స్ అండ్ టు కాన్సన్ట్రేట్ ఇన్ ఎవ్రీథింగ్ ఇస్ వెరీ డిఫికల్ట్. సో అందుకే చాలామంది ఇలా మల్టిపుల్ తీసుకోలేరు. కాస్మెటిక్స్ ఉంది, బొటిక్ ఉంది, బ్యూటీ లాంజ్ ఉంది, సో బ్రైడల్ ఉంది, జ్యువెలరీ ఉంది, ఫోటోగ్రఫీ ఉంది. సో ఇట్స్ అ మల్టిపుల్ టాస్క్. సో ప్రతిసారి ఒక షోరూమ్ ఓపెన్ అయ్యేటప్పుడు ఐఎమ్ స్టార్టింగ్ ఫ్రమ్ ద ఫస్ట్. బికాస్ ఐఎమ్ ఎర్నింగ్ సంథింగ్, opening another one, I'm earning something, opening another one. So again I'm from the first. మామయ్య మంచి యాక్టర్ కదా, ఫైనాన్షియల్ గా ప్రాబ్లం ఎందుకు? ఫైనాన్షియల్ గా ప్రాబ్లం లేదు సార్. అంటే మా జనరల్ గెటౌన్ కి ప్రాబ్లం ఏం లేదు సార్. ఎంత మనకి ఆస్తులు ఉన్నా కూడా మనం 10,000 రూపాయలు సంపాదించేటప్పుడు దానికి తగినట్టు ఒక లైఫ్ స్టైల్ ఉంటుంది. 1 lakh సంపాదించేటప్పుడు దానికి తగినట్టు ఒక లైఫ్ స్టైల్ ఉంటుంది. అంబానీకి కూడా అప్పులు ఉన్నాయి సార్. తెలియదు మేడం సార్ కింగ్ ఫిషర్ ఓనర్ విజయ్ మాల్యా. కింగ్ ఫిషర్ అంటే ఎంత పెద్ద బ్రాండ్ సార్,
ఎంత లోన్స్ ఉండింది తనకి, హీ వాజ్ నాట్ ఏబుల్ టు రీపే, ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. ప్రతి బిజినెస్ మ్యాన్కి వెనకాల అప్పులు లేకుండా అయితే ఏ బిజినెస్ మ్యాన్ లేదు. ఓకే. సో డెఫినెట్లీ ఫస్ట్ ప్లస్ స్టార్ట్ చేసేటప్పుడు నాకున్న అప్పులకి నిద్ర పట్టేది కాదు, సైకలాజికల్గా డిప్రెషన్కి వెళ్ళిపోయాను. బట్ ఇప్పుడు దానికన్నా 10 times అప్పులు ఉంది, బట్ లోపల ధైర్యం ఉంది, ఓకేలే చూసుకుందాం. ఓ, సో బికాస్ వీ ఇంప్రూవ్డ్ అవర్ స్కిల్స్. బెస్ట్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ అవార్డ్ మీకే. థ్యాంక్ యూ. ఎన్ని బ్రాంచెస్ పెట్టాలని మీ అంబిషన్? బ్రాంచెస్ పెట్టాలని అంబిషన్ కాదు సార్, మేము స్టార్ట్ చేసేటప్పుడు 2 staffs ఉన్నారు. అట్లీస్ట్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని. ఒక 300 to 500 ఉమెన్ ఇంటికి నా కంపెనీ నుంచి సాలరీ తీసుకెళ్లాలనేది నా ఆశ. అందరూ ఉమెన్సే ఉన్నారా? మాక్సిమం ఉమెన్స్, 98% ఉమెన్స్. ఎంతమంది ఉన్నారు ఇప్పుడు ఎంప్లాయీస్ మేడం? అట్లీస్ట్ ఒక 100-120. 120 ఎంప్లాయీస్. Great. Great. అంటే ఈ స్టార్టింగ్ రేంజ్ ఏంటి? ఇప్పుడు మీరు వేసుకున్న డ్రెస్ కాస్ట్ ఎంత ఉంటుంది? ఇది వచ్చి నా స్టూడెంట్ నాకు డిజైన్ చేసి ఇచ్చారు. ఓ, అండ్ ఐ పేడ్ అబౌట్ 10,000 rupees ఫర్ దిస్ డ్రెస్. ఓ, ఇది వచ్చి హ్యాండ్ వర్క్ అనమాట. ఓకే. సో ప్యాచ్ వర్క్ చేసి దాంట్లో హ్యాండ్ వర్క్ చేసి ఇదంతా తనే మెటీరియల్ తీసి కుట్టించారు. ఇది వచ్చి డిజైన్ చేసింది. ప్లస్ లో అయితే సారీ వచ్చి 1,000 rupees నుంచి ఉంది. అవునా? 500 నుంచి కూడా ఉంది. రాజమండ్రి, చెన్నైలో, హైదరాబాద్ లో బయట 1,000 నుంచి నుంచి చూస్తే ఉంది. ఎవరైనా అమ్మో ఇక్కడ చాలా ఎక్కువ రేట్లు ఉంటాయి ఎందుకు అదే ప్లస్ కి సక్సెస్ కి అదే యాక్చువల్ గా మెయిన్ రీజన్. 1,000 rupees నుంచి ఒక 20,000, 25,000 దాకా సారీస్. లెహెంగాస్ వీ హ్యావ్ అప్ టు 70,000-80,000 దాకా లెహెంగాస్ ఉంది. 1 lakh. యా ఉంది. అంత అన్ని హ్యాండ్ వర్క్ లెహెంగాస్, ఓకే. అలా మనకి లెహెంగాస్ ఉంది. కాస్మెటిక్స్ వచ్చి మా స్టూడెంట్స్ కి స్పెషల్ డిస్కౌంట్స్ తో కాస్మెటిక్స్ దొరుకుతుంది. సో కాస్మెటిక్స్ ఉంది. సలూన్ అయితే పెడిక్యూర్ 500 rupees నుంచే ఉంది. సో ఎవ్రీథింగ్. నా కాన్సెప్ట్ ఏంటంటే నిన్నే చేయించుకొని వచ్చాను పెడిక్యూర్ ఇవన్నీ. Sorry, ఇక్కడ ఉన్నాయని sir. తెలిస్తేనా ఇట్స్ ఓన్లీ ఫర్ ఉమెన్. ఇట్స్ ఓన్లీ ఫర్ ఉమెన్. ఓన్లీ ఫర్ ఉమెనా? Yes. ఓకే, డన్. అయితే నా కాన్సెప్ట్ ఏంటంటే ఎవ్రీబడి షుడ్ కమ్ ఇన్. ఎవరైనా లోపలికి వచ్చి ఇక్కడ కాస్ట్లీగా ఉంది అంటే ఇది మనకి కాదు అని ఎవరు వెళ్ళకూడదు. సో ఎవరు వచ్చినా వాళ్ళ బడ్జెట్కి వెరైటీస్ సాటిస్ఫాక్షన్ తో వాళ్ళు వెళ్ళాలనేది నా. అంటే డూ హ్యావ్ యువర్ ఓన్ లూమ్స్ అమ్మా? అంటే నో సార్, we have our own workshops for the working thing, like for the bridal blouse, for the lehengas, for the designing outfits. ఇప్పుడు తన ఎలా నాకు డిజైన్ చేసి ఇచ్చారు అలా ఇలా మాకు వర్క్ షాప్స్ ఉంది. ఓకే. సారీస్ అని చెప్పేటప్పుడు వి పిక్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ఇండియా. ఓ, యా, ఎవ్రీ లైక్ ఇప్పుడు మన ఆంధ్ర చెప్పారంటే ఉప్పాడ, చీరాల, సో కుప్పడం సారీస్ ఇలా వస్తుంది. చెన్నై నుంచి కాంచీపురం, అంటే తమిళనాడు నుంచి కాంచీపురం వస్తుంది. ఉత్తరప్రదేశ్ నుంచి వస్తుంది, మనకి గుజరాత్ నుంచి వస్తుంది, ఢిల్లీ నుంచి వస్తుంది. సో ఇలా అందుకే ఐ ఆల్వేస్ కీప్ ట్రావెలింగ్ త్రూ అవుట్ ఇండియా. నా స్టేటస్ చూసారంటే తెలుస్తుంది. ఒక రోజుకి ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్, ఒక స్టేట్కి వెళ్తూ ఉంటాను. స్టేటస్ పెడతానే ఉంటారు. సోషల్ మీడియా బాగా యూజ్ చేస్తారా? ఎస్ బాగా యూజ్ చేస్తాను. ఓ, బట్ ఇంటర్వ్యూ తర్వాతే తెలుస్తుంది జై మూవీ హీరోయిన్ తినే అని. అంటే సోషల్ మీడియా యూజ్ చేసే వాళ్ళందరూ యంగ్స్టర్స్ కాబట్టి 20 years ముందు అదే వాళ్ళకి అప్పుడు. తెలియదు ఇప్పుడు 20 కాబట్టి. years వాళ్ళకి మీరు తెలియదు. Yes, తెలీదు. మీ బాబుకి ఎంత ఉంటుంది ఏజ్ మేడం? మై సన్ ఇస్ 10 years old. 10 years బాబు ఉన్నారా మీకు? 10 years బాబు ఉన్నారు, ఇద్దరు గర్ల్స్ ఉన్నారు. దే ఆర్ 5 years old. మీలాగా అందంగా పుట్టుంటారు. మీరే చెప్పాలి, అది నేను చెప్పకూడదు కదా. ఎక్కడ నా ఉన్నారు? బాబు నా లాగా ఉంటారు. ఒక పాప మా మమ్మీ లాగా ఉంటారు, ఒక పాప సార్ లాగా ఉంటారు. మీకు వచ్చిన మంచి కాంప్లిమెంట్ ఏంటి ఈ పొజిషన్కి వచ్చిన తర్వాత? ఇన్ని బ్రాంచెస్ పెట్టి ఒక స్టేజ్లో ఉన్న హీరోయిన్ అంటే మామూలు విషయం కాదు. 20 years బ్యాక్ మీరు డిసిషన్ తీసుకొని చేయటం అంటే మీరు చెప్పారు ఫినాన్షియల్గా హౌస్ని కూడా లోన్ పెట్టారు. చాలా ఉండాలి దానికి డేర్. చాలా మంది కాంప్లిమెంట్ చేశారు సార్. బెస్ట్ కాంప్లిమెంట్ అని ఒకరిని నేను ఇలా చెప్పలేను. ఫస్ట్ నాకు సపోర్ట్ చేసిన వాళ్ళకి చెప్పొచ్చు. లైక్ నేను ఒక చిన్న స్టోర్ ఓపెన్ చేసేటప్పుడు రాధికా మ్యామ్ని పిలిచాను. సో తను ఉన్న స్టేటస్కి రావాలని ఏం లేదు. అసలు తను కూడా చాలా celebrities- స్ట్రగుల్స్ ఫేస్ చేసి వచ్చారు ఎస్, నేనే ఒక స్టోర్ ఓపెనింగ్కి వెళ్తున్నాను. ఇప్పుడు నా స్టూడెంట్స్ ఓపెనింగ్ అంటే ఫ్రీగా వెళ్తాను, బట్ నేను ఇంకొక స్టోర్కి వెళ్తున్నాను ఎందుకంటే సెలబ్రిటీస్గా ఉండేటప్పుడు చాలా స్టోర్ ఓపెనింగ్కి పిలుస్తారు. ఆబ్వియస్గా మనం సాలరీ అడుగుతాం. ₹1 కూడా తీసుకోకుండా నాది చెన్నైలో ఫస్ట్ స్టార్ట్ చేసిన స్మాల్ షోరూమ్కి వచ్చారు, తర్వాత ఓపెన్ చేసిన పెద్ద షోరూమ్కి వచ్చారు. సో షీ వాజ్ వన్ ఆఫ్ మై, అది నో వర్డ్స్గా చెప్పాలని లేదు. The presence is more, the way she appreciated me. I feel that. ఓకే. You know, it is like a support she gave me. And Sangeeta ma'am. తనతో నేను ఎక్కడ పని చేయలేదు. తన ఫ్యామిలీ ఫ్రెండ్, నా ఫ్యామిలీ ఫ్రెండ్ ఒకరు. సో నా గురించి చిన్నప్పటి నుంచి చెప్పినట్టున్నారు. సో నేను ఒక రియాలిటీ షో చేసేటప్పుడు తన జడ్జ్ అనమాట. అప్పుడు కూడా తను ఎక్కువ మాట్లాడలేదు. నేను కామన్గా ఒకరోజు ఫోన్ చేసి పిలిస్తే, నీ గురించి నాకు చిన్నప్పటి నుంచి తెలుసు,
హౌ స్ట్రగుల్స్ యూ హ్యావ్ ఫేస్డ్ అండ్ హౌ ఫార్ యూ హ్యావ్ కమ్. సో దానికోసం నేను వస్తానని చెప్పి తను కూడా ₹1 కూడా తీసుకోకుండా నాకు 2 షోరూమ్కి ఓపెన్కి వచ్చారు. ఓ సో దీస్ పీపుల్ ఐ థింక్ దట్స్ ద బెస్ట్ అప్రిసియేషన్ దట్ దే గేవ్ మీ విత్ దేర్ Okay. ప్రెసెన్స్. అండ్ దాని తర్వాత సంబంధమే లేకుండా ఇన్స్టాగ్రామ్లో మన ధనుష్ సార్ ఉన్నారు కదా, తమిళ హీరో, తన సిస్టర్, షీఈ్ అ డాక్టర్. మ్యామ్ వచ్చి నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ పెట్టారు. తను ఎవరో నాకు తెలియదు, ఇప్పుడు దాకా ఒక్కసారి కూడా చూడలేదు. కంగ్రాచులేషన్స్, యూఆర్ డూయింగ్ వెరీ వెల్, కీప్ ఇట్ అప్ అని పెట్టారు. అవసరమే లేదు ఎవరికైనా చెప్పాలని. సో ఐ థింక్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. యూనో ఇంకొకరు మనకి చూస్తున్నారు, దే ఆర్ ఆల్ వాచింగ్ మీ సైలెంట్లీ అండ్ సంబడీ ఈస్ షేరింగ్ దేర్ లవ్. ఎవరెవరో కాల్ చేస్తారు, కమిషనర్ సార్, ఎవరు కమిషనర్ కూడా తెలియదు, నేను వాళ్ళ ఫ్యామిలీ నుంచి మీకు నంబర్ తీసుకొని కాల్ చేస్తున్నాను, యూఆర్ డూయింగ్ వెరీ వెల్. నేను అందరినీ చూస్తున్నాను, అందరికన్నా మీరు మీ స్టైల్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంది, అందుకే నేను పర్సనల్గా కాల్ చేశాను మీకు అని చెప్పడం. సో దీస్ టైప్ ఆఫ్ సపోర్ట్ లాట్ ఆఫ్ పీపుల్. ఇంకా హైదరాబాద్ లో లవ్ ఎక్కువ ఉంటుంది. చెన్నైలో మీరు ఎప్పటి నుంచో ఉన్నారు కాబట్టి, యాక్చువల్గా హైదరాబాద్ లో ఇప్పుడు స్టార్ట్ చేశారు కాబట్టి చూడండి ఎన్ని కాల్స్ వస్తాయి హీరోయిన్ దగ్గర నుంచి. I'm ready to actually work with them. I'm waiting to work with them. I'm ready to work with them, whether it is through Plush, whether it is through media. అంటే మీ వర్క్ కి రిలేట్ చేస్తూ ఒక 4 హీరోస్ చెప్తాను. వాళ్ళకి మీరు ఏం చేయాలనుకుంటున్నారు అంటే, ఒకరికి మేకప్, ఒకరికి బోటిక్ డ్రెస్ డిజైనా, లేకపోతే ఒకరితో యాక్టింగ్, ఒకరికి ఇంకేముంది సార్ ఇలా అడిగితే అన్ని చేయాలని చెప్తాను సార్. ఎవరు ఏ ఆపర్చునిటీ వదులుకుంటారు అన్ని చేయాలని సరే. చెప్తాను. జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ అయ్యో అండ్ ప్రభాస్ అండ్ మహేష్ బాబు. మహేష్ బాబు సార్ తో ఒక ఆపర్చునిటీ వస్తే, Okay. సార్ మీ డాటర్ చాలా టాలెంటెడ్ గా ఉన్నారు, నేను ఇన్స్టాలో చూస్తున్నాను, సో తన మీద నేను ఏదైనా డ్రెస్ డిజైన్ చేయొచ్చా, తనకు ఒక మేకప్ చేయొచ్చా, ఓకే లేకపోతే యూనో అలా ఏదైనా అడుగుతాను. మహేష్ బాబు సార్ ని మీట్ చేశాను. ఓ సీతారా పాపకి ఆఫర్ ఇచ్చేసారు. బికాస్ ఇప్పుడు తన మోడలింగ్ కూడా చేస్తున్నారు కాబట్టి అవును. తన బడ్జెట్ ఎక్కువగానే ఉంటది. బట్ ఇలాంటి ఒక అవకాశం ఉండేటప్పుడు నేను అది యూటిలైజ్ చేసుకోవాలి కదా సార్. ఏదైనా అలా ఏదైనా కుదురుతుందా Okay, అని done. ఖచ్చితంగా అడుగుతా. డన్. నెక్స్ట్ జూనియర్ ఎన్టీఆర్. సార్ నీ చాలా టెర్రర్ అని విన్నాను, సార్ దగ్గరికి వెళ్ళగానే మనకి షివరింగ్ వచ్చేస్తుంది సార్. అసలు ఎవరు చెప్పారు ఆయన టెర్రర్ అని? చాలా అంటే చాలా ఫ్రెండ్లీ. ఒకసారి ప్రేమించారు అంటే మనిషిని ఇంక వదిలేదు ఉండదు ఆయన. ఇక్కడ పెట్టుకుంటారంట. నేను ఇప్పుడు దాకా సార్ ని అయితే కలవలేదు కాబట్టి యాక్టింగ్, తన మేకప్, డ్రెస్ డిజైనింగ్, అన్ని ఆప్షన్స్ సార్, అన్ని ఆప్షన్స్. Yes. ఇంత మంచి ఆఫర్ వచ్చేటప్పుడు ఎలా సార్ వదులుకుంటా? పోనీ చెల్లెలు, అక్క, అమ్మ, ఏదైనా పర్లేదు సార్. నేను 21 years ఉండేటప్పుడే ఒక 14 years బాబుకి మదర్ క్యారెక్టర్ చేశాను. ఓ ఇట్స్ డైరెక్టర్స్ విష్. నన్ను ఎలా చూపించాలనేది ఇట్స్ డైరెక్టర్స్ విష్. నువ్వు వస్తానంటే చేసేటప్పుడు ఐ వాజ్ 17.5. ఓ ఎవరు నమ్మరు, ప్రభుదేవ మాస్టర్ నమ్మరు. సిద్ధార్థ్ అయితే ఒకరోజు ఇలా జస్ట్ జనరల్గా కూర్చున్నారు లంచ్ టైంలో, హౌ ఓల్డ్ ఆర్ యూ అని అడిగారు. ఐ సెడ్ 17.5 అన్నాను. 17.5 అన్నారు. ఎస్ సార్ 17.5. త్రిష షీస్ 17.5. సో తనకి తెలుసు, షీఈ్ ఆల్సో ఫ్రమ్ చెన్నై కదా. సో త్రిష మ్యామ్ వాళ్ళ కామన్ ఫ్రెండ్ కూడా మా కామన్ ఫ్రెండ్ కాబట్టి షీ ఆల్సో నోస్ అబౌట్ మీ. ఎస్ ఐ నో షీ 17.5. నమ్మనే లేదు, చాలాసేపు నమ్మలేదు. సో ప్రభుదేవ మాస్టర్కి చెప్పారు, షీ 17. సార్ ఆల్రెడీ తెలుసు కదా, షీ 17.5 అన్నారు. ఇంకా ఆ టైంలో ఆధార్ కార్డ్స్ ఇవన్నీ లేవు ప్రూఫ్ చూపించడానికి. మూవీలో చేసేటప్పుడు నవదీకి అడుగుతారు, యూ డోంట్ టెల్ మీ యువర్ 16.5, బికాస్ నేను అప్పుడు సేమ్ హైట్లో ఉంటాను, సేమ్ బ్రాడ్ షోల్డర్ అండ్ బిగ్ స్కల్. సో నో బడీ విల్ బిలీవ్ మీ. he will ask me, don't tell me you're 16.5, I know you're 21 years old అంటాడు. నేను చెప్పాను లేదు, ఇఫ్ యూ వాంట్ సీ, యూ వాంట్ మై పాస్పోర్ట్, ఐ విల్ షో యూ మై పాస్పోర్ట్ అని ఒకరోజు ఐ థింక్ పాస్పోర్ట్ కూడా చూపించాను అనుకున్నాను. సో నో బడీ 13 years నుంచి నేను 13 yearsకి నేను హీరోయిన్ అయిపోయాను సార్. ఓకే. సో అప్పటి నుంచే ఆ టాల్ ఫిజిక్ ఉన్న వల్ల నా ఏజ్ని ఎవరు యాక్చువల్గా, అండ్ ద వే ఐ టాక్ ఎవ్రీథింగ్ విల్ బి వెరీ మెచ్యూర్డ్. చిన్నప్పటి నుంచి నేను ఇండిపెండెంట్గా పెరిగిన వల్ల చాలా మెచ్యూర్డ్గా ఉంటాను. చాలా అందంగా ఉంటారు కదా. ప్రపోజల్స్ ఏం రాలేదా హీరోస్ దగ్గర నుంచి అప్పట్లో? నిజంగా చెప్పండి. ఏ సార్ ఏ మళ్ళీ సార్ లేరా? మీ ఆయన లేదులే మేడం. ఐ హ్యావ్ వన్ స్ట్రిక్ట్ పర్సన్ బిసైడ్ మీ, మై బాడీ గార్డ్, మై మమ్మీ. ఓ మా మమ్మీ పక్కన ఇలా కూర్చుంటే అసలు ఎవరో దగ్గరికి రాలేరు. షీ వాస్ మై బాడీ గార్డ్. ఓకే. సో నో బడీ కెన్ కమ్ అండ్ ఈవెన్ టాక్ టు మీ. మీ క్రష్ ఎవరు మేడం అప్పట్లో హీరోస్? అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఒకరే సార్. ఎవరు? అల్లు అర్జున్ సరే. ఓ ఎప్పుడైనా శ్రీకర్ గారికి చెప్పారా? తెలుసు, తనకి తెలుసు.
అల్లు అర్జున్ సార్ మూవీ వచ్చిందంటే వెళ్దాం వెళ్దాం అని చెప్తూ ఉంటాను. ఎందుకు అల్లు అర్జున్ గారు అంటే అంత ఇష్టం? ఐ డోంట్ నో, హీఈస్ మల్టీ టాలెంటెడ్. మీరు చెప్పిన అన్ని హీరోస్ మల్టీ టాలెంటెడ్, బట్ ఒకరికి ఒక ఏదైనా ఒక నచ్చుతుంది కదా. ఐ రియలీ లైక్ ఏం లేదు, తన యాక్టింగ్ ని నేను చాలా అడ్మైర్ చేస్తాను. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లోజప్ పెడితే మరి ఎక్కువ ఎక్స్ప్రెషన్స్ ఏం లేకుండా జస్ట్ ఒక చూపు, ఒక దీంతో ఆ క్యారెక్టర్కి అంత వెయిట్ వస్తుంది. నాకు ఎప్పుడైనా విల్లీ క్యారెక్టర్ వస్తే తన ఫ్రేమ్లో తన పర్ఫామ్ చేసేది ఐ యాక్చువల్లీ వాంటెడ్ టు రెప్లికేట్ సమ్వేర్. ఓ గ్రేట్. ఇప్పుడు సీరియల్స్లో విల్లీ చూసారంటే ఇలా ఇలా ఎక్స్ప్రెషన్స్ అంతా కొంచెం ఒక 10 years ముందు ఉండింది. నేను ఎప్పుడు అనుకుంటా ఒక విల్లీ అయితే జస్ట్ ఒక చూపు అంత కంట్రోల్డ్ యాక్టింగ్గా చేయాలని. సో ఆ విషయంలో నీకు అల్లు అర్జున్ సార్ అంటే ఇష్టం. గ్రేట్. బ్రేకింగ్ న్యూస్, అల్లు అర్జున్ నా ఫస్ట్ క్రష్ అన్న జై మూవీ ఐ రియలీ లైక్ హిమ్ విత్ దిస్ వర్క్. అంత టాలెంట్ ని ఐ రియలీ అడ్మైర్. హిస్ డాన్స్. శ్రీకర్ గారు రావట్లేదు మేడం. లేదు సార్, తనకే తెలుసు. ఐ రియలీ లైక్ చూడండి, యాక్టింగ్. అల్లు అర్జున్ గారు ఫ్యాన్స్ దీన్ని ఫుల్ గా ట్రోల్ చేస్తారు, భయంకరంగా ట్రోల్ చేస్తారు. అల్లు అర్జున్ గారికి రీచ్ అయ్యేలా ట్రోల్ చేస్తారు. రీచ్ అయితే మంచిది. ఏదో ఒక చెడ్డ దీంట్లో ఒక మంచిది జరిగితే మంచిది. ఈ కథలో పాత్రలు కేవలం కల్పితం మాత్రమే, ఎవరిని ఉద్దేశించినవి కావు. ఒపీనియన్ చెప్పాను. సో అందరికి ఒక ఫీలింగ్ ఉంటది కదా. మూవీ వాస్ కైండ్ ఆఫ్ సచ్ అ బిగ్ హిట్ మూవీ. సేమ్ ఆ హీరోయిన్ కూడా దాని తర్వాత ఎక్కువ మూవీస్ చేయలేదు. సో నేను దాంట్లో చేస్తే నేను పెద్ద స్టార్ అయిపోతాను నేను చెప్పలేదు. సో ఇట్స్ లైక్ ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, అంత మంచి మూవీ, సూపర్ హిట్ మూవీ, అది మిస్ అయిందని. సో ఎప్పుడైనా ఒకసారైనా వర్క్ చేయాలని ఆశ. 200% వర్క్ చేస్తారు. చూడండి మీరు, అసలు మీరు అల్లు అర్జున్ గురించి చెప్పారు, మహేష్ బాబు గురించి చెప్పారు, జూనియర్ ఎన్టీఆర్ గురించి చెప్పారు, ఇంతమంది హీరోస్తో మీరు ఎప్పుడెప్పుడు అంటున్నారు కాబట్టి మీకు ఇప్పుడు ఇష్టమైన ఒక హీరో, మీతో యాక్ట్ చేసిన ఒక హీరో ఇప్పుడు ఫ్రేమ్లోకి వస్తున్నారు అనమాట. కళ్ళు మూసుకోండి ఒకసారి. ఎవరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా మా ఆయనే. మీ ఆయన? ఆయన ఎందుకు పిలుస్తాం? ఇప్పుడు అల్లు అర్జున్ పిలుస్తున్నాం. పుష్ప సార్ ప్లీజ్ బీ సీటెడ్. మీరేంటి సార్ ఇంత అందంగా ఉన్నారు, ఏమని చేసుకున్నారు సార్? ఇప్పుడు చెప్పండి మేడం, మీ ఫస్ట్ క్రష్ ఎవరు? ఫస్ట్ క్రష్ యాక్చువల్ గా తనకి ఫస్ట్ క్రష్ నేను. మిమ్మల్ని అడిగాను ఎందుకంటే నేను జై మూవీ చేసేటప్పుడు ఆ హీరోయిన్ గా ఉండేటప్పుడే తను నన్ను అప్రోచ్ అయ్యారు. ఓకే. అంటే తను ఏదో ఒక షార్ట్ ఫిల్మ్ చేస్తున్నారంట. ఇదంతా నాకు పెళ్లి తర్వాత. యాక్చువల్ గా ఒక ఎలా చెప్పాలి, ఒక సినిమా స్టోరీ లాగే. తన టీ నగర్ లోనే ఉండేవారు, నేను టీ నగర్ లోనే ఉండేవారు. చిన్నప్పుడు చైల్డ్హుడ్ లో తన చెన్నైలోనే ఉండేవారు. తన ఫ్లాట్ కి నేను వచ్చానంట, నేను 9th standard లో చదివేటప్పుడు. ఓకే. తను అప్పుడు నన్ను చూసారంట. అంటే తన ఫ్లాట్ లో ఫస్ట్ ఫ్లోర్ లో ఒక ట్యూషన్ టీచర్ ఉంటే అక్కడ ట్యూషన్కి వచ్చి కనుక్కోడానికి వచ్చానంట. సో నా ఫ్రెండ్ తన ఫ్రెండ్ కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు. సో అప్పుడే నా గురించి తనకి తెలిసినట్టుంది. దాని తర్వాత జై మూవీ చేసేటప్పుడు షార్ట్ ఫిల్మ్ చేస్తూ ఉంటే అప్పుడే నన్ను అడిగారంట. అప్పుడు ప్రొడక్షన్ చేసేవాడిని, షార్ట్ ఫిల్మ్స్ అన్ని ఉండేది జీ వాటి కోసం. అప్పుడు అప్రోచ్ అయ్యాం. ఇలా మా మమ్మీ వచ్చి నా కూతురు హీరోయిన్ అవుతుంది, అందుకోసం షార్ట్ ఫిల్మ్ అంతా చేయదని చెప్పేశారు అని చెప్పి ఇప్పుడు దాకా చెప్తూ ఉంటాను. నువ్వు అప్పుడే రావచ్చు కదా, అప్పుడే నేను పెళ్లి చేసుకుని ఉంటాను కదా, ఎందుకు లేట్ గా వచ్చావని చెప్పి 15 years వేస్ట్ అయిపోయిందని తిడుతూ ఉంటారు. లేకపోతే 22లో 21లోనో 22లోనో అయిపో ఉండాల్సింది. వెన్ ఐ వాస్ 21. ఓకే. ఇప్పుడు 42, నాకు 10 years వేస్ట్ అయింది కదా, అది నా క్యాల్కులేషన్ అని చెప్తూ ఉంటారు. సో తనకి ఫస్ట్ క్రష్ అనుకుంటా చాలా మంది ఉన్నారు, బట్ ఇప్పుడు చెప్పాలి ఫస్ట్ క్రష్ నేనే. అడగాల మళ్ళీ ఆయన్ని? అక్కర్లేదు, మొత్తం అన్ని రగ్గడు విలన్ ఉంటారు చూసారా, ప్రతి ఒక్కరికి తెలుసు. అది బికాస్ ఆఫ్ ద బియర్డ్. మా మమ్మీకి చిన్నప్పటి నుంచి నన్ను నా దగ్గర చెప్తూ ఉంటారు, అరవింద్ స్వామి లాగా నాకు అల్లుడు కావాలి, అరవింద్ స్వామి లాగా. మా మమ్మీకి ఏ లైఫ్ లో ఏం జరిగిందో లేదో గానీ అరవింద్ స్వామి అల్లుడు అయితే వచ్చారు. కానీ మీరు ఎలాంటి హస్బెండ్ కావాలనుకున్నారు? అల్లు అర్జున్ నేను ఎలాంటి హస్బెండ్ కావాలని కూడా. నేను నా పేరు చెప్పలేదా క్రష్ అని? మీ పేరు చెప్పలేదు సార్. గురించి అడిగారు. నేను హీరో ఎవరు? నేను కాదు. తప్పే, సారీ సారీ. నా పేరు చెప్పలేదు అసలు. ఆ లిస్ట్ అట్లీస్ట్ లాస్ట్ లైన్ ఉందా? అసలు లేరు ఎక్కడ. అందుకే కదా మిమ్మల్ని హీరోయిన్ అడిగితే ఫస్ట్ పేరు సంతోష్ పేరే ఉంటాం. సార్ ఇప్పుడు నిజం చెప్పండి సార్, మీరైనా? నేను నిజమే చెప్తా. నేను చెప్తా,
Hmm. సార్కి ఫేవరెట్ హీరోయిన్ ఎవరు నాకు తెలుసు, ఫేవరెట్ కాదు, క్రష్. క్రష్ ఎవరు నాకు తెలుసు, చెప్పండి. చార్మి. ఓ, ఎందుకు సార్ చెప్పడానికి మరి ఇప్పుడు ఆలోచిస్తున్నారు? చెప్పరు, ఇప్పుడు మాత్రం బయట డైలాగ్ మాత్రం చెప్తారు. యాక్చువల్ గా ఫస్ట్ క్రష్ అయితే చార్మి. చార్మి క్రష్ మీరు ఎలా సెకండ్ పేరైనా అడిగారు? సంతోషం పేరైనా అది ఉంటది. సెకండ్ అని నేను అడగలేదు, నేను సెకండ్ ఆప్షన్ కి మిమ్మల్ని తీసుకెళ్ళలేను బాస్. యువర్ ఆల్వేస్ ఫస్ట్, ఓకే. బట్ తనే అడిగారంటే, బట్ హీ అంటే తను మహేష్ బాబు సార్ అడిగారు హీరో ఎవరైనా అడిగి ఉంటారు. దాంట్లో ఫస్ట్ పేరు నాకు చెప్పి హస్బెండ్ కాదండి ఆయన చెప్పాలి, ఆ తర్వాత మిగతా పేర్లు చెప్పాలి. సరే ఓకే చెప్పేసావు కదా, యాక్చువల్ గా ఏం అడిగారంటే ఎవరి దగ్గర క్యారెక్టర్ ని యాక్ట్ చేయడం మిస్ చేశారు అని అడిగారు. సో అప్పుడు చెప్పాను, నాకు సార్ అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి, తన యాక్టింగ్ అంటే చాలా ఇష్టం, అందుకోసం మిస్ అయింది. సార్ నాన్న చాలా పెద్ద యాక్టర్, తెలుగులో అవును, చాలా వందల సినిమాలు తీశారు. అవును సార్. ఎందుకని తెలుగులో మీరు మా అందరికి కనిపించడం ఆపేశారు అసలుకి? బేసిక్ ఏంటంటే నేను చెన్నైలో పుట్టి పెరిగాను. హైదరాబాద్లో ఒక 3 years ఉన్నాను అనుకుంటా. ఆ టైంలో రామోజీరావు గారు దాంట్లో చేశాను. డిఎఫ్టీ కంప్లీట్ అయిపోగానే ఈటీవీలో నాకు వచ్చింది ఆఫర్. ఓకే. సీరియల్స్ చేస్తూ ఉండగానే నాకు ఇక్కడ ఉన్న కల్చర్ నేను ఇమ్మడలేకపోయాను. చాలా స్పీడ్ కల్చర్ ఇక్కడ హైదరాబాద్ అనేది. అప్పట్లో నేను ఉన్న టైంలో చాలా స్పీడ్ కల్చర్. నేను అక్కడ పెరిగిన వాతావరణం వేరే, ఇక్కడ కల్చర్ వేరుగా ఉండింది. డాడీ వాళ్ళు షిఫ్ట్ అయినా కూడా ఇక్కడికి నేను రాలేదు, నేను ఉండిపోయాను. స్కూల్ టైంలో స్కూల్ స్టేజెస్ అంతా నేను అక్కడే ఉండిపోయాను. బికాస్ మీరు ఇక్కడికి వస్తే మళ్ళీ మిస్ అవుతుంది. అలా కదా, అప్పుడు ఎవరో తెలియదు, బట్ ఆ కల్చర్ నాకు అలవాటు పడిపోయింది. సో మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ట్రై చేశాను మాక్సిమం ఉండడానికి, ఉండాలి. అప్పటికే నాకు ఆప్షన్స్ చాలా ఆఫర్స్ ఉంది, కానీ నేను ఇమ్మలేక నేను అగైన్ బ్యాక్ టు చెన్నైకి వెళ్ళిపోయాను. సో తెలుగు సీరియల్స్ అక్కడి నుంచి చేసేవాడిని, అండ్ తమిళ్ చేశాను, బాలాజీ వాళ్ళది, రావడం వాళ్ళది. తెలుగునే ఎక్కువ చేసేవాడిని, నింబస్ వాళ్ళవి. మాక్సిమం ఒక 6 సీరియల్స్ చేస్తూ ఉండేవాడిని ఎవ్రీ మంత్. మీరు గుర్తుందా తెలీదు, గంగోత్రి సీరియల్, అవును, తర్వాత గంగోత్రి, కలవరకోళ్ళు, నిన్నే పెళ్ళాడతా కంటిన్యూస్ సైమల్టేనియస్ నాది ఉండేది అన్ని ఛానల్స్ లో. అప్పుడు జెమినీకి అక్కడ తమిళ్ అక్కడే రెండు కలిపి ఉండేది సీరియల్స్. అవునవును. జీ కూడా అక్కడే, జీ కూడా అక్కడే. అప్పట్లో నేను చేసే టైంలో జీ అక్కడే ఉండేది, అండ్ మా టీవీ ఒకటి ఇక్కడ ఉండేది. జీ ఛానల్స్ అక్కడి నుంచే షూట్ చేసేవాళ్ళు, జెమినీ అక్కడి నుంచే చేసేవాళ్ళు, ఈటీవీ అక్కడి నుంచే చేసేవాళ్ళు. ఆ తర్వాత ఒక స్టేజ్ వచ్చిందా సీరియల్ అందరు గోల చేసి ఆంధ్రాలోనే చేయాలనే దాంట్లో దే హ్యావ్ ఎవ్రీబడి షిఫ్టెడ్ టు ద హియర్. అప్పుడు నేను షిఫ్ట్ అవ్వాల్సింది, నాకు అక్కడ అలవాటు పడిపోయిన వల్ల రాలేకపోయాను. ఓకే. సో అలా మెల్లిగా అక్కడ ఉండిపోయాక చాలా మంది అడిగేవాళ్ళు ఇక్కడికి వచ్చి చేయమని. ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ వల్ల ఐ వాస్ స్టేట్ బ్యాక్. మంచి విలన్ లుక్ ఉంది కదా మీలో. ఇలానే ఉంటారు ఇంట్లో కూడా? నేను చెప్పేది గెటప్ కాదు, రియల్ క్యారెక్టర్. రియల్ క్యారెక్టర్ వచ్చి చెప్పాలంటే హీస్ ఎవరైనా అన్న, ఫ్రెండ్, లేకపోతే ఎవరైనా అలా రిలేషన్షిప్తో మాట్లాడితే వాళ్ళ కోసం ఏదైనా చేసేస్తారు. ఓకే. బట్ కోపం అనేది ఒక ప్రెషర్ కుక్కర్ లాగా, ఎప్పుడు బయటికి బర్స్ట్ అవుతుందో తెలీదు. ఓకే. బర్స్ట్ అయితే మాత్రం, ఒక ప్రెషర్ కుక్కర్ బర్స్ట్ అయితే కిచెన్ లోపల వెళ్తారా? వెళ్ళము. అలా ఎవ్వరు దగ్గరికి వెళ్ళారు. కుక్కర్ ఎన్నిసార్లు బర్స్ట్ అయింది? అది చాలా సారి బర్స్ట్ అవుతుంది. ఇప్పుడు అలవాటు అయిపోయింది, కుక్కర్ బర్స్ట్ అయిందా, సర్లే అదే అలా అయిపోయింది. చూడండి సార్, మరి ఇంత లైట్ గా తీసుకుంటారు ఆడవాళ్ళు. ఉండేది ఇప్పుడు లేదు, టోటల్ గా సర్కమ్స్టెన్స్ మార్చింది. తన పేరు యాక్చువల్ గా శివ శ్రీకర్ ప్రసాద్. ఓకే. శివ అంటే ఎంత ఒక క్యారెక్టర్ ప్లస్ కోపం ఉంటుందో, హీఈస్ బేసిక్లీ దాట్. సో బట్ ఇప్పుడు హీ అండర్స్టూడ్, హీ చేంజ్డ్ హిమ్సెల్ఫ్ లాట్. మార్పు చేసుకోవాలి కదా, మైనసెస్ ఉంటాయి. దట్ ఐ మేడ్ ఇట్ చేంజ్ ఓవర్ ఇన్ దట్. మేడం, మీరు ఇంత సక్సెస్ అవ్వడానికి మెయిన్ రీజన్ అంటే సార్ అయినా చెప్తారా, లేకపోతే ఇంకెవరైనా చెప్తారా? ఖచ్చితంగా సార్ అని చెప్తాం. బికాస్ నేను ఫస్ట్ చెప్పినట్టు ఉమెన్ బయటికి రావాలంటే ముందు ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవాలి, పర్మిషన్ ఇవ్వాలి, సపోర్ట్ చేయాలి. లేకపోతే ఎంత బయట వచ్చినా లోపలికి మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పుడు టార్చర్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అది చాలా మంది ఫేస్ అవుతున్నారు. ఆ టార్చర్ నాకు టచ్ వుడ్ దొరకలేదు కాబట్టి నేను ఇవాళ ఇక్కడ మీతో కూర్చున్నాను. సో ప్రతి అడుగులో ఇట్ ఈస్ నాట్ ద సింగిల్ స్టెప్, ఇట్ ఈస్ బోత్ ఆఫ్ us వాక్డ్ టుగెదర్. అది బయట ఎందుకు కనిపించదంటే ఈ డజన్ షో హిమ్సెల్ఫ్ అవుట్ సైడ్. అది తనకి నచ్చదు బేసిక్గా తనని చూపించుకోవడం అలా. సో అందుకోసం తన బయట చూపించుకోరు. బట్ లోపల ఉన్న వాళ్ళందరికీ తెలుసు ఇట్ ఈస్ కంప్లీట్లీ బోత్ ఆఫ్ us వర్క్ అని చెప్పి. అంటే నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది కావాలి అంటే ఇది పైన నాకు ఇది గోల్డే కావాలి అని చెప్పేసి వెళ్ళిపోతా. ఆ గోల్డ్ని తెప్పించి పెట్టి పనుల దగ్గర చేయించి చేసే ప్రాసెస్ ఉంది చూడండి. దట్ ఈస్ కంప్లీట్లీ నాట్ ఎవ్రీ
పర్సన్ విల్ సపోర్ట్ దట్ అండ్ డూ దట్. చాలా ఫ్యామిలీలో లేడీయే వెతుక్కుని వెళ్ళి చేయాల్సి వస్తుంది. సో హీ కంప్లీటెడ్ ఆల్ మై డ్రీమ్స్. నాకెందుకో మీ ఇద్దరిని ఇలా కూర్చోబెట్టి నేను ఇలా కూర్చొని స్కూల్లో పాఠాలు చెప్పి lessons చెప్పినట్టుంది. సరదాగా మీరు సృష్టించిన ఈ ప్రపంచాన్ని ఒకసారి చూపిద్దామా ఆడియన్స్ కి? ఎస్ రండి చూద్దాం. Shall we go? ఎస్ Ready? రండి. Done. మై డ్రీమ్ ఒకసారి ప్రపంచాన్ని చూద్దాం పదండి. సో ఆడవాళ్ళ కోసం ముఖ్యంగా సంతోషి గారు ఒక హెవెన్ ని సృష్టించారు అనమాట హైదరాబాద్ లో. ఇప్పుడు ఆ హెవెన్ ని చూపిద్దాం ప్లీజ్. ఎస్ రండి సార్. కానీ మాకు చిన్న జెలస్ గా ఫీల్ అవుతున్నాం, జెంట్స్ కి ఏం పెట్టలేదు ఇక్కడ అని. ఎందుకు సార్ మీరు సార్ కూడా మీకే ఉంది సార్, మీరే తీసుకుని రావాలి మీ వైఫ్ ని. అంటే మగవాళ్ళు పీనాసి వాళ్ళు అనుకుంటున్నారా? ఏం సార్ కొనరనుకుంటున్నారా? మీకోసం ఉంది చూడండి. ఆడవాళ్ళే 30 రూపాయలు అంటే 20 రూపాయలకి ఇస్తారా, 10 రూపాయలకి ఇస్తారా ఫైనల్ గా అని అడుగుతారు. మగవాళ్ళు 30 రూపాయలు అంటే 50 రూపాయలు ఇచ్చి వెళ్తారు మేడం. ఓకే సార్, అడిగినా కూడా మీ పర్స్ నుంచే కదా సార్ తీస్తారు. అదే నేను చెప్తుంది, మా కోసం ఏం పెట్టలేదన్న ఫీలింగ్ ఇక్కడ. సార్ యాక్చువల్ గా మీకోసం మేకప్ ప్రొడక్ట్స్ ఉంది, బికాజ్ యు ఆర్ ఆల్సో అన్ యాక్టర్. ఓకే సో మీకోసం మా దగ్గర మేకప్ ప్రొడక్ట్స్ ఉంది, ప్రొఫెషనల్ రేంజెస్ ఉంది. ఓకే. సో ఈ స్టోర్ లో చూసారంటే కాస్మెటిక్స్, దిస్ ఇస్ ది గ్రౌండ్ ఫ్లోర్. సో ఇక్కడ చూసారంటే కాస్మెటిక్స్ లైక్ బయట మనకి జనరల్ గా దొరికే కాస్మెటిక్స్ ఇక్కడ దొరకదు. ఇక్కడ దొరికే కాస్మెటిక్స్ వచ్చి కంప్లీట్లీ ప్రొఫెషనల్. ఓకే. ఇప్పుడు మేము ఒక మేకప్ ఆర్టిస్ట్, బ్రైడల్ మేకప్ ఆర్టిస్ట్ కి ఇండస్ట్రీ బాగా వైడ్ అయింది. బయట దొరకకుండా ఉన్న ప్రోడక్ట్స్ ప్రొఫెషనల్ గా ఇక్కడ ఉంటాయి. ఓకే. సో ఇక్కడ మా బిఏస్ ఉంటారు, అంటే బ్యూటీ అడ్వైజర్స్ ఉన్నారు. సో ఎవరైనా రావాలి, ట్రై చేసి వాళ్ళకి తగ్గినట్టు ప్రోడక్ట్స్ కొనుక్కోవాలంటే ఫౌండేషన్, స్కిన్ కేర్, హెయిర్ కేర్ తీసుకోవాలంటే ట్రయల్ చేసి వాళ్ళ షేడ్ కి తగ్గినట్టు చూపిస్తారు. సో ఇట్స్ కంప్లీట్లీ ఫర్ ద ప్రొఫెషనల్. ఇవన్నీ డైమండ్స్ మేడం? సార్ ఇంకా అంత సార్ లలిత జ్యువెలరీ ఓనర్ తో మాత్రం కంపేర్ చేశారు. నెక్స్ట్ స్టేజ్ అది టచ్ వస్తుంది వుడ్ సార్, నెక్స్ట్ మళ్ళీ అది కూడా ట్రై చేస్తాను. సో కంప్లీట్లీ జ్యువెలరీ రేంజ్, అమెరికన్ డైమండ్స్ టోటల్ గా. సో ఇట్స్ ఆల్ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ. సో గ్యారంటీ ఉంటుంది, కలర్ పోదు, ఫేడ్ అవ్వదు. అండ్ ఇది చూసారంటే హైదరాబాద్ లో లేనే ప్రైస్ లో పెట్టాలనేది వన్ ఆఫ్ మై బిగ్గెస్ట్ విష్. సో చాలా తక్కువ ప్రైస్ నుంచి వి హావ్ కెప్ట్ ఇట్. చాలా తక్కువ ప్రైస్ అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ ఉంటుంది మేడం? ఇప్పుడు ఇది కొనాలనుకుంటున్నాను అనుకోండి, స్టార్ట్స్ ఫ్రమ్ 2600. అంతే. 2000 నుంచి ఉంది, దానికన్నా తక్కువ నుంచి కూడా ఉంది సార్. అన్ని యూనిక్ పీసెస్, టెంపుల్ కలెక్షన్స్ గాని. ఇవి కలర్స్ కూడా బాగుంట హస్బెండ్స్ అంతా. ఇది షేక్పేట్ లో ఫ్లష్ అని కనిపిస్తుంది, బయట మన జై మూవీ హీరోయిన్ మేడం ఫోటో కూడా ఉంటుంది. ఈ భార్యలు ఊరక మనల్ని ఇబ్బంది పెడుతుంటారు కదా, గోల్డ్ కొనలేదని. ఇవి గోల్డ్ అసలు కలర్ బాగుంట, శుభ్రంగా ఒకటి కొనుక్కోపోండి, డైలీ వీర్ అని చెప్పేసేయండి, వెనక కేడిఎం సింబల్ ఒకటి వేయించండి. ఎందుకంటే కలర్ బాగుంట, 4000తో మనకి ఏ గోలా ఉండదు. అక్కడికి వెళ్తే 4 లక్షలు వేస్తాడు ఈ బిల్లు. సో ఇప్పుడు 4 లక్షలు పెట్టి కొనుక్కున్నా సార్, మనం ఒక ఫంక్షన్ కి, ప్రతి ఫంక్షన్ కి మనం వేసుకోలేం కదా. సో ఇదైతే మనం ప్రతి ఫంక్షన్ కి వేరే వేరేగా వేసుకోవచ్చు. ఇప్పుడు 4 లక్షలకి మొత్తం వచ్చేస్తుంది ఈ సెట్. ఎగ్జాక్ట్లీ. ఓ మగవాళ్ళకి నేనున్న ఆనిముత్యాన్ని, మగజాతి ఆనిముత్యాన్ని నేను సారు. సో అగైన్ బ్రాండ్స్ అండ్ స్కిన్ కేర్. సో ఎవరైనా స్కిన్ కేర్ కావాలి, ఇప్పుడు చాలా మంది బయట వాళ్ళకి స్కిన్ కేర్ గురించి నాలెడ్జ్ లేదు. నాకు ఏ స్కిన్ కేర్ బాగుంటుంది, సూట్ అవుతుంది, నా స్కిన్ ని నేను ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలని. సో వాళ్ళ స్కిన్ చూసి దానికి తగ్గినట్టు ప్రొడక్ట్స్ ని మేము సజెషన్ ఇస్తాం. సో ఇన్స్టాగ్రామ్ లో ఉన్నారు కదా మీరు? ఎస్ సంతోషి ఫ్లష్ అని. ఫ్లష్ అది ఈజీ. ఇది ఇప్పుడు ఇది షేక్పేట్ కదండి? ఎస్ సార్, సంతోషి ఫ్లష్. ఇన్స్టాగ్రామ్ లో మేము రోజు ప్రొడక్ట్స్ మొత్తం పోస్ట్ చేస్తాం. జేఎస్సీ ఫంక్షన్ హాల్ నుంచి హైటెక్ స్టీల్ రూట్ లో మెయిన్ రోడ్ లోనే ఉంది, దర్గాకి అలాగే ఆపోజిట్ లో. ప్లేస్ సెట్ చేసుకున్నారు అమ్మా. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ట్రెండ్ లో ఉన్నది నెయిల్స్. ఓ ఇవన్నీ పెట్టు నెయిల్స్ అమ్మా? ఎస్ సార్. ఓకే. పెట్టడానికి ఎంత అవుతాయి ఇవి? ఇప్పుడు ఇది చూసారంటే ఫేక్ టిప్స్. ఓకే. జస్ట్ 1300 లో మనకి అలా గమ్ పెట్టి పెట్టేసేయచ్చు, ప్రిప్ చేసి పెడతాం. సో ఇది వచ్చి మనకి 7 days నుంచి 15 days దాకా ఉంటుంది. ఇది జనరల్ గా ఎవరు ప్రిఫర్ చేస్తారంటే ఇప్పుడు పెళ్లికి బ్రైడ్స్ వస్తున్నారు, సో అన్ని డ్రెస్ చేసుకుని నెయిల్స్ మీద లేకపోతే బాగోదు కదా. సో అందుకోసం వాళ్ళకి బాగా బ్రైడ్ బాగా ట్రెండ్. కాలేజ్ లవర్స్, కాలేజ్ గోయింగ్ పీపుల్ అండ్ ప్రొఫెషనల్స్ విలేజ్ లో కూడా పెట్టుకుంటున్నారు. ఎస్ సార్. సార్ ఇప్పుడు విలేజ్ లేదు, నేనేం చెప్పాను, విలేజ్ సిటీ అని కాదు సార్, అందులో సెల్ఫ్ గ్రూమ్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు స్ట్రెస్ వస్తే బయటికి వెళ్తారు,
మేము అంత ధైర్యంగా వెళ్ళలేం కాబట్టి గోర్లు పెట్టుకుంటారు ఇలా చేసుకుని వాళ్ళకి అది స్ట్రెస్ రిలీజ్ మన ఇంటికి రాగానే పీకడం. ఇలా మేము చూసుకునేటప్పుడు మాకు ఒక హ్యాపీనెస్ అండ్ మాట్లాడేటప్పుడు అంతా మనం ఇలా మాట్లాడతాం కదా, సో ఇట్స్ లైక్ యాస్ అదొక ఫీల్, ఇట్స్ గర్లీ ఫీలింగ్ అన్నమాట. ఓకే డన్. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్తున్నాం సార్. Yes. యా. ఓ మై గాడ్, ఏ హీరోయిన్ అక్కర్లేదు, తనే బ్రాండ్ అంబాసిడర్. మేడం రెండు వైపులా మీ ఫొటోస్ పెట్టుకోకపోతే ఆ వైపు సార్ ఫొటోస్ పెట్టొచ్చు కదా. సార్ ఇది స్టోర్ మొత్తం ఉమెన్ అంటే సార్ నేను వచ్చి ఫ్రంట్ కలర్ ఓ మాత్రమే. స్టోర్ అయితేనేమో ఉమెన్ నడిపించేది, సార్దేమో డబ్బులు కావాలి మీకు. అదే అవుతుంది సార్, ఆస్తి సగం అరిగిపోయింది ఇప్పటికి. ఆస్తి అంతా పోయినా ఏమైంది సార్, బంగారం. మేడాన్ని చూస్తూ బతికేయచ్చు మీరు. ఓ ఇవన్నీ బ్రాండ్స్. Yes sir. దిస్ ఆల్ బ్రాండ్ కి బ్రాండ్ అంబాసిడర్ మ్యామ్, ఓ ఆల్ కంపెనీస్. ఒక 6 టాప్ కంపెనీస్ కి సౌత్ ఇండియా ఫుల్ గా Brand ambassador. జ్యువెలరీస్ లో కూడా ఇన్ని ఫ్లోర్లు ఉండవు, అన్ని ఫ్లోర్స్ పెట్టేశారు. ప్రతి ఫ్లోర్ ఒక కాన్సెప్ట్ సార్. ఎన్ని బిల్డింగ్లు కొనేశారు మేడం? ఇంకా ఏం కొనలేదు సార్, ఇంకా మెట్టే కొనాలి. ఈ బిల్డింగ్ ఇదేం ఫ్లోర్? ఇది వచ్చి ఇప్పుడు మన 3rd ఫ్లోర్ లో ఉన్నాం. ఓకే. సో ఇక్కడ వచ్చి నా మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్ అకాడమీ. మనుషులకే కనపడుతున్నాయి, అలా పెట్టారు మొత్తం ఇంటీరియర్. వావ్. సో దిస్ ఇస్ మై క్లాస్ రూమ్ ఫర్ ద ప్రాక్టీస్ సెషన్. ప్రాక్టీస్ కి ఇక్కడ వచ్చి ప్రాక్టీస్ చేస్తారు. దీనిపైన ఉన్నది నా క్లాస్ రూమ్. ఓకే. సో 2 ఫ్లోర్స్ ఉంది అకాడమీ ఇక్కడ. సో ఇక్కడ మేకప్, హెయిర్, నెయిల్స్, తర్వాత కాస్మెటాలజీ ఇదంతా మేము ఓ నేర్పిస్తాం. ఇక్కడ కోర్స్ నేర్చుకోవచ్చు. ఎస్ సార్, ఎస్. ఎన్ని మంత్స్? 9 days మేకప్, 9 days హెయిర్ స్టైల్, 4 Okay. days నెయిల్ కోర్స్ అండ్ కాస్మెటాలజీ అని చెప్పేటప్పుడు ఆల్మోస్ట్ 1 month అండ్ అలా ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఎవరైనా స్టూడెంట్స్ జాయిన్ అవ్వాలి అనుకుంటే ఎలా అప్రోచ్ అవ్వాలి మీకు? మా గూగుల్ మ్యాప్లో ప్లస్ ఉంది, స్టోర్ ఉంది, స్టోర్కి రావచ్చు, డౌట్స్ ఉంటే అడగచ్చు, కాల్ చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్లో ఉన్నాం, యూట్యూబ్లో ఉన్నాం, సోషల్ మీడియా అన్ని సోషల్ మీడియాలో ఉన్నాం. ప్లస్ బొటీక్ అండ్ బ్యూటీ లాంచ్ అని పెడితే అన్ని సోషల్ మీడియాలో ఉంటాం. ఓకే. సో ఎవరైనా వచ్చి ఎక్కడ నాకు వరల్డ్ అన్ని స్టేట్స్ అన్ని ప్లేసెస్ నుంచి వచ్చి రీజనబుల్ ప్రైస్. ఎస్, హైదరాబాద్లో లేని ప్రైస్. యాక్చువల్గా ఏంటంటే మా ఫీజుతో కంపేర్ చేస్తే హైదరాబాద్లో అన్ని అకాడమీలో కంపేర్ చేసాం, డబుల్ ద చార్జెస్. ఓకే. అది గ్రేట్గా ఆ చెప్పగలం. ఫీడ్బ్యాక్ నాకు స్టూడెంట్స్ ఇచ్చారు. అంటే ఓన్లీ ఫీమేల్స్? ఓన్లీ ఫీమేల్స్. ఓన్లీ ఫీమేల్స్. మేల్స్ కూడా చాలా మంది బ్యూటిషియన్ అవుదాం అనుకుంటారు కదా. ఇది ఎక్స్క్లూజివ్గా ఉమెన్స్ స్టోర్ మీరు చెప్పండి సార్. ఎక్స్క్లూజివ్గా ఉమెన్స్ కోసమనే దీన్ని సృష్టించాం ఫస్ట్. ఓకే. సో ఎంప్లాయీస్ కూడా మొత్తం ఉమెన్స్ ఇక్కడ? Yes, sir. ఉమెన్ ఎంప్లాయ్మెంట్. గ్రేట్. సో స్టూడియో చూస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? నిజంగా చెప్పనా సార్, మీరు ఏమనుకోవద్దు. సో నాకైతే ఈ ఫోటో చూస్తూ ఇక్కడే కూర్చోవాలనిపిస్తుంది. ఆహా, నాకే అసలు పడుతున్నారు. సో ఈ ఫోటో వచ్చి సార్ ఇచ్చిన సర్ప్రైజ్ అన్నమాట. ఓ. సో ఇక్కడ నేను వేరే బ్రాండింగ్ చేద్దామంటే లేదు, నా ఫోటో రావాలని అయితే చెప్పారు. బట్ ఇంత లైటింగ్తో ఇంత పెద్ద పిక్చర్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సడన్గా ఒకరోజు తీసుకొచ్చి చూపించాను. ఏం ఫుడ్ తింటారు మేడం, ఇంత అందంగా ఉన్నారు? బిస్కెట్ పైన బిస్కెట్ వేస్తున్నారు. పెళ్ళి అయిపోయింది కదా మీకు? నాకైపోయింది, మేడం కూడా అయితే ప్రాబ్లం లేదు. బిస్కెట్లు పెళ్ళి అయితేనే అయ్యేదా సార్? పెళ్లి కాకపోతేనే వేస్తారా? హాయ్. సో దిస్ ఇస్ మై క్లాస్ రూమ్. ఓకే. సో ఇక్కడే మేకప్, హెయిర్ స్టైలింగ్, నెయిల్స్ మొత్తం నేర్చుకుంటారు. సో వీళ్ళందరూ నా స్టూడెంట్స్ వేరే వేరే సిటీ నుంచి, వేరే వేరే ఊరు నుంచి వచ్చారు. ఓకే. అండ్ మాస్టర్ క్లాస్ ఫినిష్ అయిపోయింది. సో వాళ్ళకి ఇప్పుడు నెక్స్ట్ ఒక ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్, హెయిర్ స్టైలిస్ట్ అయిపోయారు, నెయిల్ ఆర్టిస్ట్ కూడా అయిపోయారు. సో ఇప్పుడు వాళ్ళకి బేసిక్గా బయటికి వెళ్ళిన తర్వాత ఒక ఫోటో ఎలా తీయాలి నాలెడ్జ్ ఉంది. బట్ ఇప్పుడున్న ట్రెండ్ ఏంటి, మార్కెటింగ్ చేస్తేనే మనకి పని వస్తుంది. సో మార్కెటింగ్ తీయాలంటే దానికి వాళ్ళకి ఒక మొబైల్ ఎలా తీయాలి, మంచి ఫోటో కెమెరా కొనాలి, ఏ కెమెరా కొనాలి, ఎలా తీయాలి అని టిప్స్ వాళ్ళకి నేర్పిస్తున్నాం. మీరందరూ మంచి బ్యూటీ సెలూన్స్ పెట్టిన తర్వాత నా చేతే ప్రమోషన్ చేయించుకుంటారు కదా. చూసారా, మార్కెటింగ్ చెప్పానా, తన మార్కెటింగ్ కరెక్ట్ గా చేసుకున్నారు. నాతో ప్రమోషన్ చేయించుకుంటాను, వాళ్ళు చేతులు ఎత్తండి. ఫ్రీ ప్రమోషన్. రెండు చేతులు ఎత్తాలి, అప్పుడే వస్తా ప్రమోషన్ కి. ఓకే, ఫ్రీ. మీ ఒక్కొక్కదానికి ఫ్రీ. సూపర్, విష్ యూ గుడ్ లక్. అందంతో మెరిసిపోతున్నారు, మీకు ఎందుకు ఈ కోర్సులన్నీ? మిగతా వాళ్ళని అందం చేయడానికి మేము నేర్చుకుంటున్నాం. ఓకే, సూపర్.
నిజంగా చాలా మంది ఉన్నారు అంటే బ్యాచ్ లో ఇవి. Yes, ఒక్కొక్క it's a బ్యాచ్ ఓ గ్రేట్. ఎవ్రీ 3 months ఒక బ్యాచ్. ఎవరు ఇన్స్పిరేషన్ మీకు? ఏంటి 1 month కే నేర్పించేశారా? 1 month కదా, దానికి ముందు ఫాలో అందరికి 1 year 2 years డ్రీమ్ ఎందుకు ఈ సాఫ్ట్వేర్ జాబ్లు అనిపించిందా? ఆ? చాలా మంది ఉన్నారు. అలా అనుమాకండి, మళ్ళీ బెర్లెక్క పాపం ఇబ్బంది పెట్టినట్టు పెడతారు మిమ్మల్ని. సో ఇక్కడ బెర్లెక్క ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారు? అమ్మాయిలే కదా అంతా. ఇప్పుడు ఒక అమ్మాయి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తుంది కదా, చూస్తున్నారా? ఓ నెక్స్ట్ మీ అందరూ కూడా నామినేషన్ వేసేలాగా ఉన్నారు, తొందరగా వచ్చారు. ఓకే, క్యారీ ఆన్. థ్యాంక్ యూ మ్యామ్. నిజంగా ఫోటో చాలా బాగుంది మేడం ఇది. యాక్చువల్ గా నేను బెంగళూరులో అకాడమీ ఓపెన్ చేశాను సార్. కోవిడ్ బెంగళూరులో కూడా ఉందా? అంటే ఓపెన్ చేశాను, ఎంజీ రోడ్ లో ఓపెన్ చేశాను. కోవిడ్ వల్ల నేను అది కంటిన్యూ చేయలేకపోయాను, సో క్లోజ్ చేశాను. అక్కడ నా అకాడమీలో లైట్ లేకుండా ఇలా ఒక పెద్ద ఫోటో ఉండేది. ఓకే. సో సార్కి ఆ ఫీల్ లోపల ఉండిపోయింది. సో ఈ సార్ వచ్చి ఇక్కడ ఈ ఫోటో రావాలి అన్నారు. సో ఒక లెవెల్ పెంచి లైట్ తో పట్టి పెట్టేశారు. సూపర్. ఈ బిల్డింగ్ అందమే ఇది. ఇంకా బయట పెట్టి ఉంటేనా వేరే, అదే బయట వేరేది ఉంది నేను చూసాను. సార్ సో ఇది ఓవరాల్ గా ఫ్లష్ బోటిక్ అండ్ బ్యూటీ లాంచ్ అనమాట. ఎవరైనా కానీ అందంగా తయారవ్వాలి అనుకుంటే, లేకపోతే అందమైన కోర్స్ నేర్చుకోవాలనుకుంటే, లేకపోతే జ్యువెలరీ కొనుక్కోవాలనుకుంటే, లేకపోతే బ్రైడల్ మేకప్ వేయించుకోవాలనుకుంటే, ఇంకా సలూన్ ఉంది, సెల్ఫ్ చేసుకోవాలనుకుంటే, అండ్ మేకప్ వాళ్ళే మేకప్ చేసుకోవాలి. నేను ఒక ఆఫీస్ గోయింగ్ పర్సన్, మేకప్ నాకు ప్రోడక్ట్స్ ఏం కొనాలో తెలియట్లేదు, నేను వేసుకుంటే ఏది సూట్ అవ్వలేదంటే మేమే హెల్ప్ చేస్తాం. సో మీ దాంట్లో ప్లస్ ఏంటో చెప్పమంటారా? ఒక అమ్మాయి మంచి డ్రెస్ కొనుక్కోవాలనుకున్నా, మంచి మేకప్ అన్నా, మంచి జ్యువెలరీ కావాలనుకున్నా, మంచి అంటే పెడిక్యూర్ సెలూన్కి వెళ్ళాలనుకున్నా ఒక్కొక్క షాప్కి వెళ్ళాలి. ఇది అయిపోయిన తర్వాత అది అయిపోయిన తర్వాత. సో ఇక్కడికి వస్తే ప్లస్ ఏంటంటే అమ్మాయిలకి ముఖ్యంగా అన్ని ఒకే చోట ఉన్నాయి. ఫస్ట్ డ్రెస్ కొనుక్కోవచ్చు, నెక్స్ట్ ఇక్కడ సెకండ్ ఫ్లోర్లో రెడీ అయిపోవచ్చు మీరు హ్యాపీగా, థర్డ్ ఫ్లోర్లో హ్యాపీగా బ్రైడల్ మేకప్ వేయించేసుకోవచ్చు, ఫోర్త్ ఫ్లోర్లో క్లాస్ అది. సో సారీ డ్రేపింగ్ అన్ని కూడా వాళ్ళే నేర్చుకోవాలన్నా కూడా నేర్చుకోవచ్చు. ఓకే. అండ్ కింద జ్యువెలరీ ఉంది, ఆర్టిఫిషియల్ జ్యువెలరీ. అసలు మెయిన్ అసలుకి రియల్ జ్యువెలరీ లాగా ఉంది అనమాట, కలర్ కూడా పోదంట. A to Z ఇక్కడికే ఉన్నాయి కాబట్టి ఫోటోగ్రఫీ ఉంది, పెళ్లికి ఫోటో. డోంట్ ఫర్గెట్ టు కమ్ ఫ్లాష్. సో ఇప్పుడు నేను చూపించే లెహంగా వచ్చి చూసారంటే ఫుల్ కంప్లీట్ గా హ్యాండ్ వర్క్ అన్నమాట. ఒక 15 పీపుల్ దీని పక్కన కూర్చొని ఇది హ్యాండ్ తో డిజైన్ చేసిన లెహంగా. పెద్ద ఫ్లేర్ వస్తుంది, మొత్తం స్టోన్స్ తో హెవీ. మీరు ఒకసారి దీన్ని క్యారీ చేస్తారంటే చూడండి. క్యారీ ఇట్. Yes. ఉంటుంది సార్, ఉంటుంది, బికాస్ ఇది కంప్లీట్ హ్యాండ్ వర్క్. సో మా స్టోర్లో ఎక్స్క్లూజివ్ హ్యాండ్ వర్క్ కలెక్షన్స్ దొరుకుతుంది. మీకు ఎలాంటి లెహంగా డిజైన్ చేయాలనుకున్నా కూడా మీరు డిజైన్ చేయొచ్చు. నేను చెప్తా ఇది కాస్ట్ ఎంతో చూడండి. ఖచ్చితంగా మీ వైఫ్ తీసుకురండి, ఖచ్చితంగా నేను ఫ్రీగా ఇస్తాను. జనవరి నుంచి మన స్టోర్లో యాక్చువల్గా 5000 నుంచే లెహంగాస్ ఉంటుంది. అది వచ్చి మిషన్ ఎంబ్రాయిడరీలో మిక్స్ అయి వస్తుంది. ఇప్పుడు ఇది చూసారంటే కంప్లీట్ హ్యాండ్ వర్క్. సో దిస్ ఇస్ అరౌండ్ 42,000. సో చూడండి, దుప్పటా మొత్తం వర్క్ ఉంది, బ్లౌజ్ తో కూడా మీకు వర్క్ ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు మంచిగా ట్రెండ్ లో ఉన్న కలర్ చూసారంటే లావెండర్, విమెన్ ఫేవరెట్ కలర్ అయిపోయింది ఇప్పుడు. ఓకే. సో అలాంటి ఒక లావెండర్ కలర్ లో ఫుల్ స్టోన్, మొత్తం స్టోన్ హ్యాండ్ వర్క్ ఇదంతా. ఇది వచ్చి హ్యాండ్ వర్క్. మా స్టోర్ లో ఎక్స్క్లూజివ్ హ్యాండ్ వర్క్స్ దొరుకుతాయి. మీకు వెయిట్ అవసరం లేదు సార్ రోజు జిమ్ కి. ఇంట్లో ఉండేటప్పుడు ఒక 2 డంబెల్స్ లాగా ఒక 2 పట్టుకుంటే సరిపోతుంది. సో దిస్ ఇస్ ద దుప్పటా వస్తుంది, దానికి బ్లౌజ్ వర్క్ వస్తుంది, బెల్ట్ వస్తుంది, మీరు చెప్పినట్టు సంచి కూడా వస్తుంది. ఇవన్నీ కొంటే ఇది ఫ్రీ. అది కూడా కంప్లీట్లీ హ్యాండ్ వర్క్. ఇది కూడా ఇది సేమ్ కాస్ట్ మేడం? ఎస్ సార్, అరౌండ్ సేమ్ 39,999. సో ఇప్పుడు సారీస్ చూపిస్తాను. నేను చెప్పినట్టు 1000 రూపీస్ నుంచి సారీస్ ఉంది. సో ఇప్పుడు బాగా పైతానీ సారీస్ వచ్చి బాగా ట్రెండ్ లో ఉండడం వల్ల దిస్ సారీ ఇస్ 15,870. ఇట్స్ అ పైతానీ సారీ. 15,000? యా, ఇట్స్ అ సిల్క్ సారీ సార్. ఓకే. నేను మీకు ఇదే లాంటి సారీ తక్కువలో కూడా చూపిస్తాను. ఓకే. సో ఇదంతా మీరు చూసారంటే 1000 రూపీస్ రేంజ్ లోనే ఉంటుంది. పట్టు సారీ లాగే ఉందా? అవును. ప్రైస్ చూడండి, మీరే చూడండి. 1560. 15 అంటే 15,000 అనుకుంటారు. 1500. అది 15,000, ఇది 1500. ఓకే. సో ఇది చూడండి, పట్టు సారీ లాగే ఉంటది.
1300 ఇది 1299. దిస్ ఇస్ కాల్డ్ కుబేర సిల్క్, 920 రూపీస్. ఓ అంత తక్కువ మేడం? సో అదే సార్, అన్ని రేంజెస్లో మన దగ్గర ఉంది. ఇప్పుడు నేను ఒక సారీ చూపిస్తా, ఏంటి మ్యామ్ ఇది ఇంత కాస్ట్ అని అడుగుతారు. ఎందుకంటే అది ఆ ఫ్యాబ్రిక్ అలాంటిది. అక్కడ మన దగ్గర ఆర్గెన్జా సారీస్ ఉన్నాయి కదా, అది ఒక్క సారీ తీసుకురండి. ఆ ఫ్యాబ్రిక్ దాంట్లో ఉన్న వర్క్ అలాంటిది, సో ఆ ప్రైస్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఒక జార్జెట్ సారీ హైదరాబాద్లో వేరే స్టోర్లో కొంటే ఉన్న ప్రైస్కి ఖచ్చితంగా ప్లస్లో మీకు తక్కువలోనే ఉంటుంది. బికాస్ ఆన్లైన్ లో కూడా పెట్టారా? ఆన్లైన్ లో వి డోంట్ హ్యావ్ అ వెబ్సైట్, ఓకే, బట్ వాట్సాప్ లో వీడియో కాల్ చూసి షాప్ చేసుకోవచ్చు అండ్ వాట్సాప్ లో ఆర్డర్ పెట్టచ్చు. దిస్ ఇస్ అ డిజైనర్ సారీ. ఇది మళ్ళీ హ్యాండ్ వర్క్. ఓకే, సో సారీ ప్లెయిన్ గా ఉన్నట్టు ఉంది, బట్ ఇక్కడ ఎండ్ లో చూడండి మొత్తం హ్యాండ్ వర్క్. హ్యాండ్ వర్క్, అవును. సో సారీ ఫుల్ గా వస్తుంది మీకు. సో ఆటోమేటిక్ గా మన ప్రైస్ రేంజ్ అలా ఉంటుంది. 22,000 హ్యాండ్ వర్క్ కదా సార్, ఇది Okay. చేయడానికి చాలా రోజులు పడుతుంది. మనకి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కూర్చొని వర్క్ చేస్తారు కాబట్టి ఫుల్ సారీకి ఓకే. ప్రతి బీడ్ కూడా హ్యాండ్ తో చేసేది. సో ఇది మా సో 1000 నుంచి 1 lakh వరకు ఉన్నాయి సారీస్ ఆల్మోస్ట్. సారీస్ మనకి 25-30,000 దాకా ఉంది ఓకే, అండ్ లెహెంగాస్ వచ్చి 1 lakh దాకా. ఓ సూపర్. ఎనీహౌ హైదరాబాద్ లో పెట్టారు కాబట్టి విష్ యూ గుడ్ లక్ మ్యామ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సార్. సో చెన్నైలో ఆల్రెడీ సక్సెస్ఫుల్, రాజమండ్రిలో సక్సెస్ఫుల్, అండ్ హైదరాబాద్ వచ్చారు కాబట్టి ఇక్కడ కూడా సక్సెస్ అవుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ Thank you. విజిటింగ్ అస్. ప్లష్ బొటిక్ అండ్ బ్యూటీ లాంచ్ దర్గా రోడ్ లో షేక్ పటన్ గజ్జిపౌలికి మధ్యలో ఉంది. గూగుల్ మ్యాప్స్ లో మా అడ్రస్ ఉంది. సో ప్లీజ్ రండి, చాలా ఆఫర్స్ జరుగుతుంది. సో వస్తే మీకు చాలా బెనిఫిట్ గా ఉంటుంది. మిమ్మల్ని నమ్ముకుని హైదరాబాద్కి ఒక 20 సంవత్సరం ముందు వచ్చాను, ఇప్పుడు మళ్ళీ 20 సంవత్సరం తర్వాత నా ఓన్ బ్రాండ్ తీసుకొచ్చాను. మీ సపోర్ట్ కావాలి. ఐ హోప్ యూ ఆల్ సపోర్ట్ మీ అండ్ థ్యాంక్ యూ సుమన్ టీవీ ఫర్ దిస్ బ్యూటిఫుల్ సెషన్. ఇంత దూరం మా ప్లస్ని చుట్టి చూపించినందుకు, చూసినందుకు. ఫ్లష్ చూడటానికి రాదు, మిమ్మల్ని చూడటానికి వచ్చాను. థ్యాంక్ యూ. అలాగే ప్లస్ని కూడా చూశారు. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. ఇన్ని రోజుల తర్వాత యాక్చువల్గా చాలా మంది తెలుగు వాళ్ళు నన్ను మర్చిపోయి ఉంటారు. సో ఇలాంటి ఇంటర్వ్యూస్ వల్ల వాళ్ళందరినీ రీక్యాప్ అండ్ రీకాల్ చేపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. Thank you, ma'am. థ్యాంక్ యూ సో మచ్.